జీసస్ సేవ్స్ మినిస్ట్రీ సంఘం తరపున హ్యాపీ క్రిస్మస్. మీ అందరము మీతో పాటు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటకు మేమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. సో ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ దిస్ నియర్ బై ఏరియా సీతంధార మిమ్మల్ని అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. క్రీస్తు ప్రేమని మీకు పరిచయం చేయడానికి, క్రీస్తు ప్రేమని మీకు ప్రకటించడానికి ఈ సమయంలో మేమందరము ఇక్కడ కూడుకొని ఉన్నాం గనక మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరలా ఆహ్వానిస్తున్నాను. మీ కొరకు ఉంచబడిన ఈ సీట్స్లో వచ్చి కూర్చొని మీరు మాతో పాటు ఈ క్రిస్మస్ వేడుకలో మా ఆనందాన్ని మీతో కూడా పంచుకోవడానికి మేము అందరం వచ్చి ఉన్నాం కనుక మీరు మాతో వచ్చి ఈ క్రిస్మస్ వేడుకలో పాలు పంపులు పొందవలసిందిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థనతో మనము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయనా. ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించి మీ ప్రేమను ప్రకటించుటకు, మీ నామమును పైకెత్తుటకు మీరు మాకు ఇస్తున్న అవకాశములను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. జరగబోయే ఈ వేడుక అంతట్లో, ఈ సెలబ్రేషన్ అంతట్లో తండ్రి, కేవలం మీ నామం మాత్రమే మహింపరచబడినట్లు, కీర్తించబడినట్లు, పైకెత్తబడినట్లు మీరు కృప చూపించి మీ పాత్రల వల్ల మమ్మల్ని వాడుకొని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వేడుకొనుచు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి కొన్ని పాటలు పాడుకుందాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి, వెలుగులలో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి,
గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాట సందడి. గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి. శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టా. చప్పట్లు కొడుతూ అందరం కలిసి బెత్లెహేములో సందడి, పశుల పాకల్లో సందడి. శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం కలిసి మరొక పాటను పాడుకుందాం. వెలసెనులే గగనాన తూర్పు తార, నిశీదిరే చాములో కురిసెనులే జగాన ప్రేమదార, రక్షకుడైసు జన్మలో. క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే, ప్రభు యేసే జన్మించగా. కన్యకు పుట్టెనేడు పరిశుద్ధుడే, దీనుడే ధన్యులాయని. శుభవార్త దూత తెల్పగా, ఆ గొల్లలే గంతులేసిరి. లోకాన రక్షణానందమే, పరలోకన సంగీతమాయని. శుభవార్త దూత తెల్పగా, ఆ గొల్లలే గంతులేసిరి. లోకాన రక్షణానందమే, పరలోకన సంగీతమాయనే. ధరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నేను చూడగా, బంగారు సాంబ్రాణి బోలములర్పించి నమస్కరించి పూజించిరి. ధరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు తీరాలు దాటి నేను చూడగా, బంగారు సాంబ్రాణి బోలములర్పించి నమస్కరించి పూజించిరే. రారాజే రక్షకుడై మన కొరకు జన్మించెనని, శుభవార్త దూత తెల్పగా, ఆ గొల్లలే గంతులేసిరి. లోకాన రక్షణానందం, పరలోకన సంగీతం. అందరం కలిసి శుభవార్త దూత తెల్పగా, ఆ గొల్లలే గంతులేసిరి. లోకాన రక్షణానందమే, పరలోకన సంగీతమాయనే.
మా పాప భారం భరించెని, మా దుఃఖ దోషం తొలగించెని, మన్నించి మమ్ము క్షమించెని, కరుణించి మాపై కృప చూపెని. మా పాప భారం భరించెని, మా దుఃఖ దోషం తొలగించెని, మన్నించి మమ్ము క్షమించెని, కరుణించి మాపై కృప చూపెని. మనసున్న మహారాజై మా మదిలో ఉదయించెనని శుభవార్త దూత తెల్పక ఆ గొల్లలే గంతులేసిరి. లోకాన రక్షణానందమే, పరలోకాన సంగీతం. ఆఖరిగా అందరం కలిసి శుభవార్త దూత తెల్పక ఆ గొల్లలే గంతులేసిరి. లోకాన రక్షణానందమే, పరలోకాన సంగీతమాయనే. ఆఖరిగా మనందరం కలిసి మరొక పాటను పాడుకుందాం. చప్పట్లు కొడదాం మనం కలిసి. లోకాల నేలేనాథుడు దిగి వచ్చినాడేసయ్యా, దరిచేరినాడు దీనుడై ధరలోన నా మెస్సయ్యా. లోకాల నేలేనాథుడు దిగి వచ్చినాడేసయ్యా, దరిచేరినాడు దీనుడై ధరలోన నా మెస్సయ్యా. ఇలలో చాడగా పలికిందిగా వింతైన ఓ తారక, మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక. సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే జన్మించే. లోకాల నేలేనాథుడు దిగి వచ్చినాడేసయ్యా, దరిచేరినాడు దీనుడై ధరలోన నా మెస్సయ్యా. గొల్లలంతా గంతులేసి సందడి చేసిరి. గొల్లలంతా గంతులేసి సందడి చేసిరి. దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరి. మరొకసారి గొల్లలంతా గంతులేసి సందడి చేసిరి. దూతలంతా సంతసించి స్తుతులనే పాడిరి. చీకటంటి బ్రతుకులోన చెలిమిగా చేరేనే, వెన్నెలంటి మమత చూపి కరుణతో కోరేనే. సదా స్నేహమై నా సొంతమై
పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాలనే నాదుడు దిగి వచ్చినాడేసయ్యా. దరి చేరినాడు దీనుడై కరలోన నా మెస్సయ్యా. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను. వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను. పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను. మరొకసారి వాక్యమైన దేవుడేగా బాలుడై వచ్చెను. పాపమంతా తీసివేయ రక్షణే తెచ్చెను. వేడుకైనా ఈ దినాన యేసునే వేడుకో. అంతులేని చింతలేని పరమునే పొందుకో. సదా తోడుగా నీ అండగా పరమాత్ముడే ఈనాడే జన్మించే లోకాలనే నాదుడు దిగి వచ్చినాడేసయ్యా. చేరినాడు దీనుడై కరలోన నా మెస్సయ్యా. లోకాలనే నాదుడు దిగి వచ్చినాడేసయ్యా. దరి చేరినాడు దీనుడై ధరలోన నా మెస్సయ్యా. అందరం కలిసి ఇళ్ళలో చాటగా పలికిందిగా వింతైన ఓ తారక. మదిలో నిండుగా ఓ పండుగ తెచ్చాడు నా రక్షక. సదా దీపమై సంతోషమై పరమాత్ముడే ఈనాడే రక్షించే లోకాలనే నాదుడు దిగి వచ్చినాడేసయ్యా. దరి చేరినాడు ధరలోన నా మెస్సయ్యా. ఒకరోజు యెరూషలేంలో 3 సిలువలు నిలబడ్డాయంట. సో ఆ 3 సిలువల్లో 2 సిలువల్లో దొంగలు మధ్యలో సిలువ పైన యేసుక్రీస్తుని వేలాడదీశారు. అయితే ఆ సిలువ మీద దేవుని ప్రేమ ఎటువంటిదో మనం అక్కడ చూస్తాం అన్నమాట. అక్కడ దొంగ ఆ క్షణంలోనే అంటాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటాడు అనమాట. అప్పుడు దొంగ దేవుడు అక్కడ సిలువలో వేయబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంత పెయిన్లో ఉన్నా, అంత మానవ రూపంలో ఉన్నా కూడా అక్కడ దొంగని క్షమించి వెంటనే ఈరోజు నీవు నాతో కూడా పరలోకంలో ఉందువు అని అన్నారు. ఆయన అన్కండిషనల్ లవ్ని అక్కడ చూపించారు. ఆయన ఎంత పాపి అయినప్పటికీ, ఎంత దొంగ అయినప్పటికీ, అంత దొంగలతో ఆయనని సిలువ వేయబడినప్పటికీ ఆయన ఆ దొంగని అదే సమయంలో అక్కడికక్కడే క్షమించి ఆ దొంగని వెంటనే ఆయన రక్షించాడు. అంతటి గొప్పటి ప్రేమను మనం ఈరోజు ప్రీచ్ చేయడానికి వచ్చాం కనుక జీసస్ సేవ్స్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ జరగబోయే 2 hours ఈ క్రిస్మస్ మీటింగ్లో ఈ అద్భుతమైన అన్కండిషనల్ నిష్కలంకమైన ప్రేమను మేము బోధించడానికి వచ్చాం కనుక ఈ చుట్టుపక్కల ఉన్న సునీత సిస్టర్, బ్రదర్ వీరేంద్ర గారి ఇంటి నైబర్స్ అందరికీ ఇదే నా ఆహ్వానం. మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ అన్కండిషనల్ లవ్ని, మీ రక్షణను మీరు తెలుసుకోవాలని మా ఆశ. మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. సో మనం
ఈ క్రిస్మస్ గాస్పల్ మీట్ని స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ ప్రసన్న సుధాకర్ గారు వచ్చినట్లయితే ఓపెనింగ్ ప్రేయర్తో స్టార్ట్ చేస్తారు. లెట్స్ ఇన్వైట్ సిస్టర్ ప్రసన్న సుధాకర్ గారు వచ్చి ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. తర్వాత సిస్టర్ ప్రియా, సిస్టర్ లత ప్రసాద్ గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం బైబిల్ రీడింగ్ కొరకు. సిస్టర్ ప్రియా మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం చదువుతారు. చేసుకుందాం అండి. అందరికీ నా హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాగరుడ మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాలం నా ప్రభా, ఈ చల్లపూట ప్రభా, మహాకాశం నుండి మీరు తొంగి చూస్తున్నారు నాన్న. మీరు మా మధ్యకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాం నాన్న. నీ జన్మదినాన్ని ప్రభా పండుగగా ఆచరించడానికి మాకెంతో గొప్ప అవకాశాన్ని దయచేశారు ప్రభా. ఈ పర్వదినాల్లో ప్రభా, నీ యొక్క జన్మదినము ఈ భూలోకానికి ఒక కానుకయ్యా. నీ యొక్క జన్మదినము ఈ భూలోకానికి ఒక అద్భుతమయ్యా. ఈ నీ జన్మదినము ప్రభా మా జన్మలకు సార్థకమయ్యా. మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ మహా సంతోషకరమైన శుభకరమైన ఈ దినాల్లో ప్రభా, ఈ సువర్తమానము ప్రతి వారికి ప్రభా, ప్రతి వారి గుండెల్లో చొచ్చుకుపోవడానికి మీ కృపా సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నామయ్యా. నువ్వు ఆదరణకర్తవయ్యా. మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాకన్నిటి ప్రతి బాష్పబిందును తుడిచే దేవుడువయ్యా. మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మిమ్మల్ని నమ్ముకుంటేనే చాలు ప్రభా, మా జీవితం ధన్యమయ్యా. మీరు దేవుడుగా గల మేము ధన్యులమయ్యా. మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోక పాపములు మోసుకొని గొర్రెపిల్లవయ్యా. మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ రక్షణ ఇచ్చే దేవుడు అయ్యా. మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం ప్రభా మీ మహిమార్థమై, మీ నామం కొరకై ప్రభా, మీ నామాన్ని ఘనపరచడానికే పెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే ఉండి నడిపించమని ప్రభా, మరొక్కసారి ఈ ప్రాంతాన్ని అంతటినీ మీ శక్తిన మేఘంపైకి ఉంచమని, మీ దేనం హస్తాల కింద, మీ బలిష్టమైన చేతుల కింద మమ్మల్ని అందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, ఈ చిన్న ప్రాథమిక పాదశాన్ని చేర్చుకోమని, ఇక్కడ ఏవైతే స్కిట్స్ వేయబడుతున్నాయో ప్రభా, ఏవైతే ప్రభా అర్థవంతమైన మాటలు ప్రకటింపబడుతున్నాయో అవన్నీ ప్రతి వారికి తెలియబడడానికి సహాయం చేయమని, యవన బిడ్డలను, పెద్దలను ప్రతి వారిని మీ ప్రభా మీ హస్తాలకి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రాథమిక పాదశాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు ప్రభు అద్భుతాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 25వ వచనం చదువుతారు. తర్వాత సిస్టర్ లత ప్రసాద్ గారు రెడీగా ఉండండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునిచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఈ సమయంలో సిస్టర్ లత ప్రసాద్ గారు వచ్చి యెషయా 9వ అధ్యాయం 6వ వచనం చదువుతారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అండి. ఏలే అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగా. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలోని సిస్టర్ హెలీనా గారు ఉన్నట్లయితే స్మాల్ ప్రేయర్ చేస్తారు. సిస్టర్ హెలీనా గారు లేకపోతే సిస్టర్ రెబాకా గారు వచ్చి ఈ కాలనీ వాస్తవ్యుల కొరకు క్రిస్మస్ గాస్పల్ మీటింగ్ వాళ్ళకి అందులాగిన
చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఎస్ఎఫ్సి బాయ్స్ కిట్కి రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఎస్ఎఫ్సి బాయ్స్. నీకే వందనాలు తండ్రి, నీకే స్తుతులు తండ్రి. మహోన్నతుడైన నా తండ్రి యేసయ్యా, నీకే స్తుతులు తండ్రి. రక్షకానికి వందనాలు తండ్రి, స్తుతులు తండ్రి. తండ్రి, మిమ్మల్ని స్తుతించటకు, మిమ్మల్ని ప్రార్థించటకు మాకు ఇచ్చిన ఈ సమయానికి వందనాలు తండ్రి. మరి తండ్రి, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. బాబా తండ్రి, క్రిస్మస్ సెలబ్రేషన్ అని తండ్రి ఎందు నిమిత్తం అది మరి ఈ తండ్రి ఇక్కడ ఏర్పరిచి ఉన్నారో తండ్రి, అట్టి కార్యం ఇక్కడ జరిగేలాగా సహాయం చేయ తండ్రి. బాబా మరి తండ్రి, ఈ క్రిస్మస్ తండ్రి దేవుడి జన్మదినం తండ్రి. బాబా మరి క్రైస్తవులకే కాదు తండ్రి, ఇది ప్రతి ఒక్కరికి తండ్రి జన్మదినం పండుగ కింద ఆచరించడానికి సహాయం చేయ తండ్రి. బాబా మరి తండ్రి, మా కోసం మీరు ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఆదరించి తండ్రి రక్షించారు. మీ ప్రేమను మేము ఎరిగి ఉన్నాము తండ్రి. అట్టి ప్రేమని తండ్రి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకున్నట్టుకు సహాయం చేయ తండ్రి. బాబా మరి ఈ కొడుకు ద్వారాగా, ఈ సువార్త ద్వారాగా ప్రతి బిడ్డలో కూడా తండ్రి నిన్ను తెలుసుకొని నీ మార్గంలో నడవటకు సహాయం చేయ తండ్రి. బాబా తండ్రి, ఈ వాక్యం ఈ ప్రార్థన అంతట్లోని మీరు తోడండి తండ్రి. వాక్యం ద్వారాగా తండ్రి బిడ్డలతో మాట్లాడి వారి హృదయాలు తెరుతండి, కఠినపరిచిన హృదయాలని తెరి తండ్రి నిన్ను తెలుసుకునే మార్గం సహాయం చేతండి. ప్రభా ఏ ఒక్కరిని మీరు తోసిపుచ్చరు తండ్రి. ప్రతి ఒక్కరితో నీ ప్రేమతో ఆదరించిన నా తండ్రి యేసయ్యా, మరి ప్రతి ఒక్కరు కూడా తండ్రి నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని దయచేసి దీవించి ఈ కొడుకు అంతట్లో తోడుండు. ప్రతి బిడ్డని కూడా నీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి. మరి ప్రభా వాక్యం చెప్పిన సేవకులను కూడా తండ్రి నీ కృపలో భద్రపరిచి తండ్రి ఆ వాక్యం ద్వారాగా తండ్రి ప్రతి బిడ్డలో కూడా నిన్ను తెలుసుకొని తండ్రి ఆ వాక్యంలో తండ్రి వినగలిగే చెవుల్ని ప్రతి ఒక్కరికి దయచేసి అర్థం చేసుకునే మనసుల వరకు దయచేయమని తండ్రి ప్రార్థన అంతట్లో మరి మీకు మహిమకరంగా తండ్రి కొడుకు పెట్టిన బిడ్డలకి, సేవలకి, సంఘ బిడ్డలు ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరికి తండ్రి దీవనకరంగా నీ నామాన్ని తండ్రి ఘనపరిచేవారుగా తండ్రి నీ నామాన్ని ఎత్తిపట్టుకునేట్టుకు సహాయం చేయమని నజరేయుడు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తున్నాం. క్రిస్మస్ గ్రీటింగ్స్ని అందజేయవలసిందిగా మన మధ్యలో ఉన్న సిస్టర్ మేరీ ప్రకాష్ గారిని ఆహ్వానిస్తున్నాం. అందరు చప్పట్లు కొడుతుండగా సిస్టర్ మేరీ ప్రకాష్ గారు ముందుకు వచ్చి క్రిస్మస్ గ్రీటింగ్స్ని, షార్ట్ క్రిస్మస్ గ్రీటింగ్స్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న ప్రియులందరికీ, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో నా శుభములు తెలియచేస్తున్నాను. డిసెంబర్ నెల వచ్చింది అనేసరికి లోకమంతటా, ప్రపంచమంతటా చాలా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. క్రైస్ట్ని సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు ఒక ప్రాంతానికే ఆయన పరిమితం అయిపోలేదు. ఎందుకు ఒక కులానికే, ఒక వర్గానికే, ఒక పట్టణానికే, ఒక దేశానికే ఆయన పరిమితం అయిపోలేదు. ఈ ఫెస్టివల్ ఇలాగ లిమిటెడ్ అయిపోలేదు. ఎందుకు అంటే సృష్టికర్త అయిన దేవుడు, సర్వ మానవాళిని సృష్టించిన దేవుడు, అందరికీ దేవుడు అయిన దేవుడు ఒక్కడే. అందుకే ఆయన లోకమంతటిని, అంటే మన పరిమిత జ్ఞానాన్ని బట్టి మనం ఏం ఆలోచిస్తామంటే మనకు కనబడుతున్న మనుషులు, జంతువులు, మొక్కలు, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఇలాగ మనకు కనబడిన అన్నిటిని గూర్చి మనం కొంచెం జ్ఞానం కలిగి ఉంటాం. కానీ విశ్వమంతటిని గూర్చి ఆలోచించే అంత శక్తి మనకు ఉండదు. ఆ విశ్వం అంతటిని సృష్టించిన సృష్టికర్తకి ఏం తెలుసు అంటే ఆయన డిజైనర్ కాబట్టి, ఆయనే సృష్టించారు కాబట్టి, సమస్తాన్ని ఆయనే సృష్టించారు కాబట్టి ఆయనకు ప్రతి ఒక్క విషయం గురించి ఆయనకు తెలుసు. మరి ముఖ్యంగా బైబిల్లో ఏమని చెప్పబడి ఉన్నదంటే సమస్త సృష్టి దేవుని వాక్కుతో సృష్టింపబడిందంట. కానీ కేవలము మనిషిని మాత్రము ఆయన చేతులతో రూపించారంట. ఆయన తన రూపంలో ఆయన సృష్టించి తన యొక్క ఆత్మని, జీవాత్మని మనిషిలోనికి ఊది ఆ వ్యక్తిని, ఆ మట్టి బొమ్మని తయారు చేసి అందులోనికి దేవుని ఆత్మను ఊదడం వలన ఆ మనిషి ఏమయ్యారంటే జీవించే ప్రాణి అయ్యారనమాట. కాబట్టి దేవుడు ఏ ఆత్మనైతే ఆ మనిషిలో ఉంచారో
ఆ జీవాత్మ, ఆ మనిషి ఆ యొక్క శరీరంలో ఉన్నంత వరకు ఉంటారు. తర్వాత మనిషి మరణించాక అది ఏ స్థానానికి వెళ్ళాలో నిర్ణయింపబడుతుంది. అది ఎలా నిర్ణయింపబడుతుంది అంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు, ఒక ఉదాహరణకి క్రైస్తవులు ఉన్నారనుకోండి, వాళ్ళు క్రైస్తవ మత విశ్వాసంలో పెరిగారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులుగా ఉంటారు. ఒక హైందవ సాంప్రదాయంలో పుట్టామనుకోండి, మనం హైందవులుగానే ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి జీవిస్తాం. అలాగే ఎవరి విశ్వాసాన్ని బట్టి, ఎవరి గ్రంథాల్లో చెప్పబడిన, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఆ యొక్క మంచి విషయాలను బట్టి అందరూ ఏం చేస్తారంటే మంచిగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ఏ ఒక్కరూ కూడా, ఏ గ్రంథం కూడా నీవు చెడు చెయ్యి, ఏ ఒక్క గురువులు కూడా నీవు ఈ పాపం చేస్తే నీకు మంచిది అని ఎవరూ చెప్పరు. ఎంత పాపం చేస్తున్న వాళ్ళైనా, ఒకవేళ తల్లిదండ్రులే అయినా, తల్లిదండ్రుల జీవితాల్లో ఎటువంటి స్వభావము, ఎలాంటి అలవాట్లు, దురలవాట్లు ఉన్నా పిల్లలకి నీవు చెడు చేయని చెప్తారండి? ఒకవేళ వాళ్ళు ఎదుటే ఒక త్రాగుబోత్తను ఉన్న అలవాటు, ఒక జూదరి అయిన తండ్రి తన పిల్లడు తన ఎదురుగానే అదే పని చేస్తుంటే చూసి సంతోషించగలడా? ఖచ్చితంగా సంతోషించలేరు. ఎందుకు అంటే, ఒక తండ్రికి, ఒక తల్లికి, ఒక గురువుకి ఇంత కన్సర్న్ ఉంటే నీకోసం, నా కోసం, దేవాది దేవునికి, పరిశుద్ధుడికి, పాపము లేని ఆ దైవ కుమారునికి ఎలా ఉంటుంది? ఒకవేళ నీవు నేను పాపం చేసి ఈ పాప జీవితంతో, పాప స్వభావాన్ని బట్టి నీవు నేను పాపం చేస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, పుట్టిన ప్రతి ఒక్కడు ఒక దినాన్ని మరణిస్తారు కదా. ఆ మరణించినప్పుడు ఆ యొక్క వ్యక్తి తన పాప స్థితిని బట్టి దానికి ప్రతిఫలంగా నరకానికి వెళ్తూ ఉంటే, ప్రతి మానవుడు అలాగ జనప్రవాహం అంతా కూడా నరకానికి వెళ్ళిపోతూ ఉంటే, సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుని యొక్క ఆ యొక్క మనస్సు ఎలా ఉంటుందండి? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక, ఆ మోక్షాన్ని సొంతం చేసుకోలేక, ఎంత మంచిగా బ్రతుకుదాము అన్నా చూడండి, ఇళ్లల్లోనే చూడండి, ఎంతో మంచిగా ఉందాం, వాళ్ళతో మంచిగా ఉందాం, వీళ్ళతో మంచిగా ఉందాం, చూడగానే నవ్వుదాం, వాళ్ళకి మేలు చేద్దాం అనుకుంటాం. తీరా వాళ్ళు ఎదురు పడేసరికి లోపల ఏవో తెలియని ద్వేషము, పగ, కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషము, అసహ్యమైన ఇట్లాంటి స్వభావాలు ఎన్నో బయటికి కనబడి, మనం ఎంత నీట్గా బయటికి కనిపిస్తున్నప్పటికీ మనలోని బయట ఇవ్వాల్టున్న ఈ పాప స్వభావము మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే, మనల్ని పాపమే చేయిస్తుంటుంది, పాప క్రియలు చేయిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి పాప స్థితిలో ఉన్న ప్రతి మానవుల్లో ఒక దేవుని యొక్క ఆశ ఒకటి ఉంటుంది. అది ఏమిటి అంటే మంచిగా బ్రతకాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కదా. సమస్త మానవాళికి కూడా, అది ఏ కులమని పేరు పెట్టుకున్నా, ఏ మతమని పేరు పెట్టుకున్నా, ఏ భాషలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నవారి అయినా, ఏ జాతి వారికైనా ఒక ఆశ ఉంటుంది. అది ఏమిటి అంటే, నేను మంచిగా బ్రతకాలి, నేను మంచి చేయాలి, నేను ఈ చెడుతనంలో బ్రతకూడదు, నేను దీనిలో నుండి బయటపడాలి అనే ఒక ఆశ ఉంటుంది. కానీ ఆ జయించే ఆ యొక్క శక్తి ఎవరిలో ఉండదంటే మానవునిలో ఉండదు. దేవునికి తెలుసు నా బలహీనత, దేవునికి తెలుసు. నీవు నేను మంచిగా జీవించలేకపోతున్నామని. ఎన్ని కార్యాలు చేసినా పుణ్య కార్యాల వలన మనకి పుణ్యం రాదు, పుణ్యక్షేత్రాల వల్ల మనకి పుణ్యం రాదు, మంచి మాటల వల్ల మనకి పుణ్యం రాదు. దేనివల్ల? మళ్ళీ తెల్లవారు లేచి నీ జీవితంలో నీ భక్తిని నువ్వు జరిగిస్తూ ఉంటావు, తెల్లవారు లేచి నువ్వు ప్రార్థనలు చేస్తూ ఉంటావు, బైబిల్ చదువుతూ ఉంటావు, లేదా ఇతరమైన కార్యాలన్నీ చేసి వాటితో పాటు నువ్వు పాపాన్ని కూడా జరిగిస్తూ ఉంటావు. దానివల్ల ఒక దినాన్ని ఏమవుతావంటే, నీకు తెలియని సమయంలో, నీకు తెలియని ఘడియలో నువ్వేమవుతావంటే మరణం వస్తుంది. పాపమునకు జీతము మరణము. ఆ మరణిస్తావు, పాపంలో ఉండగానే నువ్వు మరణిస్తావు, నరకానికి వెళ్ళిపోతావు. దానివల్ల నీకు నాకు ఏమి ప్రయోజనం? దేవుని యొక్క
గొప్ప శుభవార్త దేవుని నుంచి ఈ దినాన ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి ఏమిటి అంటే, ఆయన నీకు నాకు తీర్పు తీర్చడానికి ఈ లోకంలో జన్మించలేదు, కానీ నిన్ను నన్ను ఆ యొక్క పాపంలో నుంచి బయటికి చేయి పట్టి, ఏ పాపంనైతే నువ్వు జయించలేకపోతున్నావో, ఏ పాపస్థితినైతే నువ్వు దాటి రాలేకపోతున్నావో, నిన్ను నన్ను నరకంలో నుంచి ఆ యొక్క చీకట్లో నుండి చేయి పట్టుకొని దాటించడానికి, ఆయన వీపు మీద మోసుకొని ఆయన నిన్ను నన్ను ఎత్తుకొని పోవడానికి యేసుక్రీస్తు ఈ లోకాన 2020 సంవత్సరాల క్రితం జన్మించారు. ఆయన జన్మించి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు సిలువలో బలి అయిపోయారు. పాపమునకు పొందవలసిన శిక్ష ఆయన అనుభవించారు. చూడండి, ఒకవేళ మనకు 1000 రూపాయలు అప్పు ఉన్నది, ఆ అప్పుని ఎలా తీర్చాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఎవరైనా వచ్చి అది మనకు క్లియర్ చేసేస్తే ఎంత సంతోషంగా ఉంటుందండి, చాలా ఆనందంగా ఉంటుంది. నీవు నేను చెల్లించవలసిన వెలని ఎవరైనా మన కొరకు చెల్లించారు అంటే, నీవు నేను చేయవలసిన పని ఎవరైనా మన కోసం చేసి పెట్టారు అంటే ఎంత కృతజ్ఞతతో వాళ్ళ కోసం కదిలిపోతాం కదా. ఈ దినాన సర్వ మానవాళి కోసం ఒక పరిశుద్ధమైన ఒక దైవ కుమారుడు ఈ లోకంలో జన్మించి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టేశారంటే, ఎందుకు ఈ వార్తని ఒక మత సువార్తగా మీరు చెప్తున్నారు? ఎందుకు ఈ విషయాన్ని అంగీకరిస్తే మత మార్పిడి అని బాధపడుతూ ఉన్నారు? ఇది మత మార్పిడి కాదు, ఇది మనస్సులను మార్చే గొప్ప ప్రక్రియ. ఈ యొక్క పాప బ్రతుకులను మార్చే గొప్ప క్రియ ఇది మత మార్పిడి కాదు. నీవు నీ మతం మార్చుకుంటే ఎవరికి ప్రయోజనం లేదు, కానీ నీ బ్రతుకు మారాలి. నీ బ్రతుకు మారడం వల్ల నీకు మేలు కలుగుతుంది. నీ ఇంట్లో వాళ్ళు ఒక త్రాగుబోతు మారుతా ఇంటికి ఎంత సంతోషం అండి. ఒక కుటుంబంలో కలహాలతో నిండిన కుటుంబంలోని శాంతి వస్తే ఆ కుటుంబానికి ఎంత నెమ్మది చెప్పండి. ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడిపోతున్న ఒక కుటుంబంలో శాంతి కలిగితే, సమాధానం వస్తే, దేవుడిచ్చే ఆ గొప్ప దీవెన వస్తే ఆ ఇంటికి ఎంత నెమ్మది చెప్పండి. ఆ యొక్క కుటుంబం వల్ల సమాజానికి ఎంత మేలు చెప్పండి. ఇట్లాంటి మంచి విషయాలు చెప్పుకోవడానికి ఎందుకంత కష్టమైపోతూ ఉన్నదో, ఎందుకన్ని అడ్డులు ఆటంకాలు వస్తూ ఉన్నాయో, ఒక మంచి మాటలు వినడానికి చెవులు ఎందుకు మూసుకోవాల్సి వస్తున్నదో, ఇలాంటి మంచి విషయాలు వినడానికి కాళ్ళు ఎందుకు ముందుకు నడవలేకపోతున్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మంచి మాటలు వినే రోజులు కరువైపోయాయి. చెడు మాటలు చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకొని రహస్యంగా నువ్వు 24/7 వినొచ్చు, కానీ నీకు మంచి చేసేవారు, మంచి మాటలు చెప్పేవారు, నీకోసం ప్రాణం పెట్టి నిన్ను పాపం నుంచి బయటకు తెచ్చి మోక్షాన్ని చేర్చేవాడు మాత్రం యేసయ్య ఒక్కరే. ఈ దినాన నీవు ఈ మాట నమ్మితే చాలు, నీ హృదయంలో యేసయ్య జన్మిస్తారు. యేసయ్య జన్మించడమే క్రిస్మస్. ఆయన ఈ భూమి మీద కాదు, నీ జీవితంలో, నీ హృదయంలో ఆయన, నీ హృదయం అనే ద్వారం వద్ద నిలిచి తడుతున్నాడు ఆయన. ఎవరైనా నా స్వరం విని, ఆయన స్వరాన్ని వినగలుగుతున్నారా? మీరు ఆయన స్వరాన్ని వినగలుగుతున్నారా? మీరు ఏ పాపం చోట్లకి వెళ్ళి మీ పాదాలతో పాపం చేశారో ఆ పాదాలకు ఆయన చీలమండలు బిగించుకున్నాడు. ఆయన ఏ చేతులతోనైతే మీరు పాపక్రియలు చేసి అయ్యో అసహ్యమైన కార్యములు చేశారో, మీ పాపక్రియల కోసం ఆయన చేతుల్లో మేకులు కొట్టుకున్నాడు. ఆయన పాపపు తలంపుల కోసం ఆయన శిరస్సు మీద ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన ప్రక్కలో బల్లం పొడిపించుకున్నాడు. ఆయన అటువంటి యేసుక్రీస్తుని ఈ దినాన్ని మీకు పరిచయం చేయడం మాకు ఎంతో ఎంతో ధన్యకరం. దయచేసి దీన్ని మతమని పేరు చెప్పకండి. దయచేసి దీన్ని ఒక శుభవార్తగా మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు జన్మించినప్పుడు గొల్లలకు తెలిపారు శుభవార్త. యేసుక్రీస్తు జన్మించినప్పుడు జ్ఞానులకు తెలిపారు శుభవార్త. యేసుక్రీస్తు జన్మించినప్పుడు లోకమంతటా చాటేరు శుభవార్త. ఈ దినాన మేము కూడా మీకు చాటిస్తున్నాం. దయచేసి మీ చెవులను తెరవండి, మీ హృదయాలను తెరవండి. యేసుక్రీస్తు నేడే మీ హృదయాల్లోనికి మీరు ఆహ్వానించండి, మీరు దీవించబడతారు. గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ సంఘ పెద్దలైన బ్రదర్ వై సుధాకర్ గారు ఉన్నారు. వచ్చి క్రిస్మస్ గాస్పెల్ని ఒక 5 minutes క్రిస్మస్ గాస్పెల్ని తెలియజేయవలసిందిగా సంఘ పెద్దలను ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ బ్రదర్ వై సుధాకర్ గారిని ఆహ్వానిద్దాం.
క్రైస్తవులందరం అందరం కూడా దేవునికి వందనాలు చెల్లిందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చిన సమయం చాలా తక్కువ కనుక సమయం మీద మేము ఆఫీస్కి వెళ్ళి సమయానికి వచ్చాం, మీరు ఇంటి దగ్గర ఉండి మళ్ళీ లేట్ వచ్చారు. అందుకు బట్టి మీకు అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. ఈ సంవత్సరానికి ఆఖరుగా ఒక 5 నిమిషాలు నాకు ఇచ్చిన టైంని బట్టి ఒక 5 నిమిషాలు నాకు ఇవ్వడం జరిగింది కనుక 5 నిమిషాలు నేను ముగిస్తాను. చెప్పడానికంటే మాట్లాడడమే మంచిది. పిల్లరా, మనం నేర్చుకుంటూ ఉంటాం, ఎప్పుడు వింటూనే ఉంటాం. మనం క్రైస్తవమైన వారు మనకి బాగా మాటలు తెలుసు, వాక్యం తెలుసు. కాని వారికి కూడా చాలామంది దేవుడు అంటే మంచివాడని, ఆయన చాలా మంచివాడు, ఏమండి మంచి నెమ్మదస్తుడు, లేక శాంతిమూర్తి, అడిగిన వెంటనే ఇచ్చేవాడు, కోపపడైనా శాంతిగా ఉంటాడు, మనల్ని ప్రేమించే దేవుడని అందరికీ బాగా, మనకంటే ఎక్కువగా వారికి కూడా, ఇతరులు కూడా బాగా తెలుసు. తెలియవలసిన మాట ఏంటంటే పిల్లరా, మనకి క్రైస్తవ్యంలాగా క్రిస్మస్ అనగా పిల్లరా, మన పాస్టర్ చాలామంది చెబుతూ ఉంటాం అవరోహణం అని, అంటే పై నుంచి దిగి రావడం అని, అదే క్రిస్మస్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దైవ కుమారుడు లేక అతి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు. సమయాన్ని బట్టి మరి ముగించడానికి సమయం ఉంది కనుక అది తొందరగా నేను ముగిస్తాను. ఈ మహాశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, మహాపరిశుద్ధ స్థలంలో మాత్రమే నివసించే దేవుడు, మహాగణుడైన దేవుడు, మహాశక్తి కలిగిన దేవుడు, ఇంత పరిశుద్ధత లేని ఇంత పరిశుద్ధి కలిగిన వారు ఎవరూ లేనటువంటి అంత కలిగిన పరిశుద్ధి కలిగిన దేవుడు ప్లేరా, నిత్యము నివసించే దేవుడు. అతనికి ఏ యుగమునతో సంబంధం లేదు, ఏ యుగంలో బట్టి ఆ శక్తి మారదు, ఆయన మారడు. అలా మారితేనే దేవుడు కాదు. కాబట్టి శక్తి కలిగిన దేవుడు, నిత్యము నివసించే దేవుడు, యుగాలకు అతీతుడిగా, కాలానికి అతీతముగా జీవించేటువంటి గొప్ప దేవుడు పిల్లరా. ఆయనకు అనేకమైన బిరుదులు ఉన్నాయి. ఆలోచనకర్త, నింద చదివే మన ఆలోచనకర్త, నిత్యుడగు, నిత్యము తండ్రిగా ఉన్నటువంటి దేవుడు. అంటే దేవుడు అన్నవాడు ఎప్పుడు ఉండాలి? నిత్యము మనకు తండ్రిగా ఉండాలి. పరిస్థితులను బట్టి మారకూడదు, యుగాలను బట్టి మారకూడదు పిల్లరా. అవతారాలను బట్టి దేవుడు మారడు. ఎట్టి పరిస్థితులు అలా మారితే అది దేవుడు కాడు పిల్లరా. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, మహాపరిశుద్ధ స్థలాల్లో మహాగణుడైనటువంటి దేవుడు, నిత్యము నివసించే దేవుడు, అతి పరిశుద్ధమైన దేవుడు అని సమాధానకు అధిపతి. అధిపతి అంటే మీకు మరొకరు లేరని అర్థం. కాబట్టి ఇంత గొప్ప దేవుడు పిల్లరా, అంత దేవుడు ఈ లోకంలో నివసించే నిన్ను, నా కొరకు, నీ కొరకు, లేక చిన్న మనిషి ఎంత చెల్లి చెప్పినట్టుగా ఆయన చేత సృష్టింపబడినటువంటి మనుష్యుడు. ఆయన నువ్వు వద్దు నాకంటే 2 రోజుకి ఈ జస్ట్ క్షణానికి నేను ఉండను. కానీ పిల్లరా, ఏ ధూళి వంటి వాడు, ఒక చక్కని బైబిల్లో మాట రాయబడింది. ఒక భక్తుడు మాట్లాడి, దావీదు, నేను త్రాసు మీద ఉన్నటువంటి ధూళి వంటి వాడను. త్రాసు అంటే మనకి వేయింగ్ మిషన్ ఉంటుంది కదా, దాని మీద మనకి ఏం కనబడదు ధూళి. కానీ ఆ కనబడిన ధూళి కంటే నా ప్రాణము, ఎలాంటి మనిషి యొక్క ప్రాణం అంటే అంత చిన్నదింపులరా. ఎన్నిక చేయడానికి ఎటువంటి అర్హత లేనటువంటి అంత చిన్న ప్రాణి కొరకు ఎన్నిక చేయలేనటువంటి ప్రాణి కొరకు పిల్లరా, ఇంత గొప్ప దేవుడు పిల్లరా, పరలోకము నుంచి లేక మోక్షము నుంచి లేక మహా ఆకాశములు ఆ మండలములు దాటి ఉన్నటువంటి ఇంత గొప్ప దేవుడు పిల్లరా, ఏమి కాని చిన్న మనిషి కొరకు ప్రేమించి, ఎందుకంటే ఆయన చేత సృష్టించబడిన మనము పిల్లరా, మనల్ని ప్రేమించి ఈ లోకమునకు రావడము లేక అవరోహణము చెందడము అనగా తన ఆ శక్తిని, బలమును లేక ఇంకొకటి మహిమను అవన్నిటినీ వదిలి కిందకి దిగి రావడం జరిగింది మనుష్యుడి కొరకు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే మరి అది కాదు, యేసు ప్రభు పుట్టారు. ఎందుకు పుట్టారంటే పిల్లలు, ఎలాగంటే ఆ యేసుక్రీస్తు ప్రభువునే నేను ఈ మాటలుగా నేను చెబుతూ ఉన్నాను. అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇందులో అందరి అంటే కొందరని ఏమీ లేదు. ఇందులో ప్రతి వారికి, ఎవరైతే మనుష్యుని రూపము దాల్చి లోకముకు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఆయన దేవుడే ఉన్నాడు.
ఆయనకు ఉన్నటువంటి బిరుదులు ఇందా చెప్పాను. ఆలోచన కర్త, నిత్యుడగు తండ్రి, సమాధానంకు అధిపతి. ఆయన ఎక్కడుంటాడట? పరలోక రాజ్యములో ఎవరు సమీపింపలేరు, రానటువంటి అంత మహదైశ్వర్యంలో ఏంటి, మహదైశ్వర్యంలో ఎవ్వరూ సమీపింపలేరు, ఎవ్వరు కూడా. అలాంటి ప్రదేశంలో పరిశుద్ధుడిగా ఉన్నటువంటి దేవుడు, మహాగుణుడైన దేవుడు పిల్లరా, వాటిని అర్థం చేసుకోగలవో ఆ పరిస్థితిని ధరించి, అన్నిటినీ ధరించి ఈ లోకమునకు అవరోహణం అనక డిసెండింగ్ పిల్లరా, ఆ ప్రదేశంను వదిలి కిందకి రావడమే పిల్లరా మన క్రిస్మస్ అని మీకు తెలియచేస్తున్నాను ఇక్కడ ఉన్న కూర్చున్న అందరికి కూడా. కాబట్టి పిల్లరా, ఈ మాటలు జాగ్రత్త, మనకందరూ తెలిసిన మాటలే, కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఒక మాట రాయబడింది రాత్రి, నేను రాత్రి ఒక మాట చెప్పాను. స్వామి వివేకానంద గారు పిల్లరా, వివేకానంద గారు అని చాలా బుక్స్ ఉన్నాయి. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, దేవుణ్ణి ఎలా నేను అవలవర్చుకోవాలి, ఎలా నడవాలి, జ్ఞానపీఠం, మంచి బుక్స్. క్రీస్తుని, మోక్షానికి రాజ్యం క్రీస్తు అని ఎలా తెలుసుకోవాలి. ఏమండి, ఆత్మ స్వీయ రచనలో, ఆయన ఆటోబయోగ్రఫీలో, ఆత్మకథలో రాస్తూ ఒక మాట ఇలా రాస్తూ ఉంటారు. ఆయన ప్రపంచంలో అన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన ఉన్నటువంటి దేశంలో 1893 చెప్పాను, 97 వరకు మళ్ళీ ఇండియా వచ్చి 99లో నుంచి మళ్ళీ 1900 తర్వాత 30 వరకు కూడా ఆయన ఆయా దేశాల్లో ప్లేరా ఆయన ఆహ్వానించబడినప్పుడు ఆయన ఒక మాట చెబుతూ ఉంటాడు. నేను యేసుక్రీస్తు ప్రభువును చదివినప్పుడు, చూసినప్పుడు, అప్పటికి డిక్లేర్ చేసినటువంటి ప్రపంచంలో డిక్లేర్ చేసినటువంటి దేశాలు ప్లేరా 50 వరకు ఉన్నాయి. అన్డిక్లేర్డ్తో కలిపితే 93 దేశాలు ఆ సమయంలో 1893 నుంచి 1930 వరకు ఉన్నటువంటి దేశాలు. అన్ని దేశాల్లో ఇంచుమించుగా 90% పేరా యేసుక్రీస్తుని కలిగిన వారే ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఆ దేశాల్లో ప్లేరా అక్కడికి వచ్చిన వారందరూ కూడా 90% అందరూ కూడా క్రీస్తుని నమ్మిన వారే. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే ఆయన అరే మా ఆసియాఖండం వాడు కదా, ఇజ్రాయెల్ ఎవరిది, మన ఆసియాఖండము కదా, ఆయన యెరూషలేములో జన్మించినవాడు కదా, ఓ మామూలు మనిషే కదా, ఈయన ఇంతగా ప్రభావము చూసి ప్రపంచములో 90% ఉన్నటువంటి దేశాలను ప్రభావితము చేసిన వాడు పిల్లరా, నా ఆశ కన్నం వాడు, నా మనిషి, తన బట్టి నేను ఎంతో గర్విస్తున్నాను. అందుకని ఆయన ఆత్మకథలో ఒక మాట రాస్తూ, జ్ఞానపీఠంలో ఒక మాట రాస్తూ ఉన్నాడంటే 7వ అధ్యాయంలో 250 నుంచి 299 పేజీ వరకు మీరు అలా చదువుతూ ఉంటే ఇక్కడే ఉన్నది, మనకి లైబ్రరీ కూడా ఉన్నది, చాలా గ్రంథాలు మేము చెప్పగలం ప్లేరా. అందులో మాట రాస్తూ ఉంటాడంటే ఇంతగా ప్రభావము చెందించినటువంటి ఇంత మంచి క్రీస్తు ప్లేరా, ఇంతమంది క్రీస్తు ఉన్నటువంటి దినాలలో ఒకవేళ నేను పుట్టి ఉంటే నా హృదయంలో వచ్చిన నీటినితో అంటే కల్మషం లేనటువంటి నీటితో ఆయన పాదములకు కడిగి, నా రుధిరముతో, నా రక్తముతో ఆయన పాదములకు కడిగి, మరి అన్నిటికీ దేవా నా నుంచి వెళ్ళకున్నాయన, నేను ఎలాగైనా నీతో రావాలి, నీ ఆత్మతో నన్ను తీసుకుపో అన్నటువంటి ఒక మంచి స్టేట్మెంట్ ఆయన రాస్తూ, అప్పుడు ఆ మాట రాసేది అంటే ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అన్న మాట, ఆ బుక్ రాస్తూ పిల్లలు అందరూ అంటారు కదా, ఆత్మ ఉన్నటువంటి దేవా నన్ను నీతో పాటు ఏకము చేసుకో అంటూ చాలా గ్రంథాలు, ఆ తర్వాత చాలా గ్రంథాలు రాయబడ్డాయి. నేను చెప్పాల్సిన మాట ఏంటంటే పిల్లరా, నా చెల్లి చెప్పినట్టుగా ఇది ఏ దేశానికి సంబంధించింది కాదు, ఏ మనిషికి సంబంధించింది కాదు, మరి ఏ ఇతర వర్గములకు సంబంధించింది కాదు, అందరికీ సంబంధించినటువంటిది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, నేను దేవుడిని నమ్మిన వాడిని కాదు పిల్లరా, కానీ దేవుడు నన్ను మీ మధ్య నిలబెట్టాడు అంటే పిల్లరా, నేను చదవడం బట్టి, పరిశోధించే దాన్ని బట్టి, కొంత చదివిన దాన్ని బట్టి, నేను అవగాహన చేసుకున్న దాన్ని బట్టి, నేను దేవుడిని నమ్మిన తర్వాత నాలో కలిగి ఆ మార్పుని చూసి నేను ఇంకా దృఢపరచబడ్డాను. పోయిన సంవత్సరం మీకు చెప్పుకుంటాను, నేను కరెక్ట్గా 1 year అయింది ఇక్కడ. ఏమండి, మనిషిని బాగు చేయడానికి, కన్నుని బాగు చేయడానికి ఓ మంచి లెన్స్ వాడుతూ ఉంటాం, ఇంపోర్టెడ్వి. కాలుకి అయినా బ్రేక్ అయితే ఒక మంచి రాడ్స్ నేను ఇంపోర్టెడ్ వాడండి, ఇంపోర్టెడ్ కావాలి. స్టంట్స్ కావాలి. ఈ మధ్య మా బ్రదర్కి అయినప్పుడు స్టంట్స్ ఏమంటే ఇంపోర్టెడ్ది వేయండి, ఇండియా వద్దన్న ప్లేరా. బ్రతుకుని ప్లేరా, ఒక చిన్న అవయవాన్నే మార్చడానికే నీవు ఇంపోర్టెడ్ అని అనుకుంటే, యేసుక్రీస్తు ప్రభు అని మాకు సంబంధించిన కాదు, అమెరికా ఏదో అనుకున్నట్లయిన వారికి నేను చెబుతున్న మాట ఏంటంటే లేదా అశాశ్వతమైనటువంటి చిన్న ఆర్గాన్స్ని మార్చుకోవడానికి, లేక చిన్న ఏమంటుంది అవయవాన్ని మార్చుకోవడానికి ఇతరుల నుంచి వచ్చినదే, ఇతర దేశం నుంచి వచ్చిందని వాడడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, బైబిల్ గ్రంథం ఒక మాట రాయబడింది, మన జీవం అట
మనకున్నట్టు మన జీవము ఆయన కృప కంటే ఏమంటారు, నీ జీవ ఏ పాట రాయబడింది కదా, ఆయన మనకిచ్చినటువంటి జీవం అంటే ఆయన కృప కంటే తక్కువే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ కృప జీవము కంటే ఉత్తమము, నాకు నీ కృప కంటే నా జీవము అది చాలా తక్కువ అనమాట. ఆయన కృప చాలా గొప్పది. కాబట్టి అంత కృప కలిగిన దేవుడు పిల్లరా, అంత కృప కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉండి, మన భారతదేశం కలిగి ఉండి పిల్లరా, మనం ఏం చేసి తోలనాడుతూ ఉన్నాం. మన బ్రతుకు పిల్లరా ఈ పరికరముల కంటే అవయముల కంటే మించినటువంటిది మన ఆత్మ పిల్లరా. ఎందుకంటే ఇన్ని పుణ్యకార్యాలు ధర్మకార్యాలు చేయడానికి ఎంతో డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం, ఎన్నో చూడడానికి వెళ్తుంటాం, ఎన్నో చేయడానికి వెళ్తూ ఉంటాం. కానీ పిల్లరా మన దేవుడు మన దగ్గరికే వచ్చాడైనా. ఈరోజు ఇలాగంటే అలా నీకు కనబడిందాక మంచి స్కిట్ వేశారు. నువ్వు ఇలా పిలిస్తేనట ఆయన అలా వస్తాడట. అవును, నేను అనుభవించానా ఆ స్పర్శ, నాకు తెలుసు నేను అనుభవించి మీకు చెప్తున్నాను. ఏ విషయాల్లో కావాలో మంచి అడ్వైస్ కావాలా, మంచి సలహా కావాలా, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నీ నీకు బోధిస్తాడు. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడు, మహాగణుడు, ఉన్నతమైనటువంటి ప్రదేశాల్లో ఆ ఘనమైన దాన్ని వదిలిపిలేరా నీ కొరకు నా కొరకు తుచ్చమైనటువంటి ఎందుకు పనికిరానటువంటి ఈ పరికరం కొరకు పిలేరా ఈ లోకమునికి ఆయనకు మనతో కూర్చొని మనతో మాట్లాడుతున్నాడు. అనేకమైన గ్రంథాలు, అనేకమైన మంచి యుగ పురుషులందరూ కూడా ఆయన కొరకు అనేకమైన విషయాలు, అనేకమైన పుస్తకాలు రాయబడ్డాయి, అనేకమైన గ్రంథాలు రాయబడ్డాయి. ప్రతీది కూడా ఆయన్ని తెలియచేస్తుంది. దేవుడి మాటలను దీవించిన గాక. సమయాన్ని బట్టి దేవుడు మీకు అందుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి క్రిస్మస్ మంచి శుభవార్తగా తీసుకురండి. బైబిల్ ఇంకొక మాట రాయబడింది, నన్ను ఉట్టిన నమ్మొద్దు, నన్ను టెస్ట్ చేయండి, పరిశోధించండి, పరిశీలించు, అప్పుడు మాత్రమే నమ్మితే. ఒక మాట ఏంటంటే బైబిల్లో, నేను ఇక్కడ డోర్ దగ్గర, అంటే నీ హృదయమైన డోర్ దగ్గర నేను నిలబడి ఉన్నాను అంతే. నేను తడుతూ ఉన్నాను. ఎవరైతే నా స్వరం విని లోపలికి రమ్మంటారో అక్కడికి ఆయన వెళ్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వద్దు అవసరం, ఇంకో వద్దు ప్రభు అంటే ఆయన వెళ్ళిపోతాడు. అవసరం లేదు ఆయనకి. ఆయన విని, ఆయన కొర స్వరం విని, పర్లేదు రా ప్రభువా అని వస్తాను. అందుకని తోసుకొని రావడం పిల్లరా. అందుకే ఏది ఫోర్సిబుల్ కాదు. ఆయనకి ఇష్టమైతే నమ్మడము, కష్టం అవసరం లేకుంటే పక్కన పెట్టేయడము, తెలుసుకోవాలంటే ఆయన తెలుసుకోవడము, ఆయనలో జీవించాలంటే జీవించడము, ఆయన మాట తెలుసుకోవాలంటే తెలుసుకొని ఆయనలా జీవించడము, అతను ఆయనలాగే ఇతరులను ఆయనలాగే పిల్లరా. మనం ఒక మాట రాయబడింది కదా, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. అలా ప్రేమించబట్టికే మనం నేర్చుకున్నది ఇతరులకు చెప్పడానికి వచ్చాము. కనుక అలాగా ఆయన చెప్పిన ప్రతి మాటను పిల్లరా మనం గ్రహించి దాని ప్రకారం ఈ లోకంలో జీవించి ఉన్నట్లయితే ఈ క్రిస్మస్ మన జీవితంలో ఒక మంచి క్రిస్మస్గా దేవుడు ఉంచాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. మరి క్రీస్తు జయంతి సందర్భంగా కూడినటువంటి సంఘమంతటికి, అలాగే ఈ ప్రాంతం అంతటికి ప్రభువైన యేసుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి సాయంకాల సమయంన క్రిస్మస్ వేడుకలలో మరి కొన్ని నిమిషాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క విశేషము, యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి కొన్ని మాటలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనము, ఆయన యొక్క ప్రత్యేకతలను ఈ ప్రాంతం అంతట్లో ఉన్నవారికి, అలాగే కూడి వచ్చినటువంటి సంఘమునకు, యేసుక్రీస్తు ప్రభును ఎరగినటువంటి వారికి తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఈ సాయంకాల సమయంన మనమందరం కూడా చాలా సంతోషంగా క్రిస్మస్ను జరుపుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమును, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నారో, ఎందుకు ఆయన రావాల్సి వచ్చినదో అనేకమైన విషయాలు ఈ స్కిట్స్ రూపంగా, అలాగే శుభాకాంక్షల రూపంగా, క్రిస్మస్ గాస్పుల్ రూపంగా మరి కూడి వచ్చిన వారందరికీ, అట్లాగే ఈ ప్రాంతం అందరికీ తెలియజేయడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాం. మరి సాయంకాల సమయం మరొకసారి కొన్ని నిమిషాలు ఈ ప్రాంతం అంతట్లో ఉన్న వారందరికీ ప్రభువుని పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఎందుకనంటే, చాలా అద్భుతమైన మాటలు బైబిల్లోని చదువుతున్నప్పుడు ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. ఎన్నో అద్భుతమైనటువంటి మాటల్లో ఒక మాటని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను.
ఈ సాయంకాలమున ఈ దేని గురించి మాట్లాడదామని ఆలోచిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట. అయితే ఆ మాటను చెప్పకముందు ఐ రిక్వెస్ట్ ఎస్ఎఫ్సి బాయ్స్ హూ ఆర్ ద బ్యాక్ స్టేజ్లో ఉన్నవారు కానీ, వెనుకలు ఉన్నవారు కానీ, ఇంకెవరు అటు ఇటు కదలకుండా మీరందరూ కూడా అట్లా నిలబడి ఉండండి, లేకపోతే కూర్చోండి. ప్లీజ్ సపోర్ట్ మీ విత్ యువర్ ప్రేయర్. ప్రార్థనతో సహకరించండి. స్టేజ్ వెనకన ఎవరు ఉండొద్దు, అందరూ ముందుకు రండి. అట్లాగే దూరం వెళ్ళిపోవద్దు, దగ్గరలోనే ఉండండి. మరి బైబిల్లో ఉన్నటువంటి మాట ఈరోజు సాయంకాల సమయంలో ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటి అంటే, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి అనే మాటను జ్ఞాపకం చేశాడు. సంఘముకి ఒక ప్రశ్న, వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటి? వాట్ ఈజ్ సో స్పెషల్ అబౌట్ జీసస్? వై జీసస్? బాబు హలో, 2 నిమిషాలు, మాకున్న సమయమే తక్కువ. వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి? వాట్ ఈజ్ సో స్పెషల్ అబౌట్ జీసస్ యూ బిలీవ్? నువ్వు నమ్ముతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? వై వీ షుడ్ ఫాలో జీసస్? వై వీ షుడ్ లిజన్ అబౌట్ జీసస్? వై షుడ్ వి హియర్ అబౌట్ జీసస్? యేసుక్రీస్తు ప్రభు గురించి ఎందుకు వినాలి? యేసుక్రీస్తు ప్రభువునే ఎందుకు ఆరాధించాలి, నమ్మాలి, పూజించాలని మీరు ప్రకటిస్తున్నారు? వై నాట్ సమ్ అదర్ గాడ్? వై నాట్ సంబడి ఎల్స్? వేరొక దేవుడిని, వేరొక వ్యక్తిని కానీ ఎందుకు కాకూడదు అనేటువంటి ఆలోచన. అందునికి జవాబుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణములను గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యేకతను గురించి లోకము సంఘమునకు ప్రశ్నిస్తున్నప్పుడు, సంఘమనగా చర్చ్, ఈ సంఘము యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి వారిని ప్రశ్నిస్తున్నప్పుడు ఆ సంఘము జవాబు ఇవ్వవలసి ఉన్నది. ఆ జవాబులన్నీ చెప్పడానికి కుదరదు కాబట్టి అందులో నుండి యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణంలో వై జీసస్, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అనేటువంటి విషయాలను ఒక 2 లేకపోతే 3 విషయాలు మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. 2 విషయాలు, లేదంటే సమయాన్ని బట్టి 3 విషయాలు. ఎన్నో విషయాలు ఉన్నాయి, అయినప్పటికీ ఒక 2-3 విషయాలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. వేరు ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి? నా ప్రియుడు, లేకపోతే నా ప్రభువు, నా రక్షకుడు, నా కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచినటువంటి దేవునికి ఉన్నటువంటి లక్షణాల్లో కల్లా మొదటి లక్షణం ఏమి అనగా, ఆయన పాపులను ప్రేమించి పాపములను ద్వేషించినటువంటి దేవుడు. ఆయన పాపులను ప్రేమించాడు, పాపమును ప్రేమించలేదు, కానీ ఆయన పాపులను ప్రేమించాడు. పాపము చేస్తూ, ఈ పాపములో మునిగిపోతూ పాప సహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ పాపము నుండి విమోచించడానికి, ఆ పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. కాబట్టి పాపమును ద్వేషించారు, పాపిని ప్రేమించారు. జాగ్రత్తగా గమనించాలి. ఆయన పాపమును ద్వేషించాడు, పాపములో ఉన్నటువంటి పాప పీడితుడైనటువంటి మనిషిని ఆయన ప్రేమించాడు. ఈ రోజుల్లో చాలా మటుకు పాపము లేదు, నేను పాపము చేయలేదు అనుకుంటున్నట్లయితే ఏ పుణ్యకార్యములు చేయని అవసరం లేదు. పాపము చేస్తున్నాము కాబట్టి, పాప భీతి ఉన్నది కాబట్టి, పాపము వలన వచ్చేటువంటి మరణము, పాపం వల్ల వచ్చినటువంటి ఆ ఫలితము వేరొక విధంగా ఉంటుంది కాబట్టి పుణ్యకార్యములను చేసి మనము పాపము నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నాం. మనం చేసేటువంటి పాపం నుండి రక్షించబడడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ పాపపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ మరణిస్తే ఆ పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం బట్టి ఆ మరణము నుండి నరకానికి వెళ్ళిపోతాము. ఆ నరకము భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా నరకానికి వెళ్ళడానికి ఇష్టపడరు. సర్వసాధారణంగా మనం పేపర్లో చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యకరమైన మాట అనిపిస్తుంది. స్వర్గీయ అని రాయబడుతుంటుంది. అందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారా? నరకము ఖాళీగా ఉన్నదా? నరకానికి ఎవరు వెళ్ళట్లేదా? నర్కీయ అని ఎవరు రాయట్లేదేమిటి అని ఆలోచిస్తుంటాను. అందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారా? మరణిస్తున్న వారు అందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారా? అందరికీ స్వర్గానికి వెళ్ళిపోవాలని ఆశ ఉంటుంది. స్వర్గానికి వెళ్ళడానికి కావలసినటువంటి పుణ్యకార్యములు చేయాలి. ఈ పుణ్యకార్యములు అనగా మనం చేసేటువంటి పాపము, మనం చేసేటువంటి పాప సంబంధమైనటువంటి క్రియలను మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది అన్నటువంటి ఆలోచనలతో ప్రతి మనిషి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమిటంటే ఈ పాపము నుండి విడుదల పొందుకొని నరకాన్ని తప్పించుకొని నిత్య రాజ్యం అనగా స్వర్గానికి చేర్చబడాలని. కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఎట్లాగా ఈ పాపం నుండి తప్పించుకున్నటువంటి ఆలోచనతో ప్రయత్నిస్తున్న వారందరికీ ఈ రాత్రి శుభవార్త ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు
అట్టి పాపిని ప్రేమించి, పాపము చేస్తున్నటువంటి మనుషులను ప్రేమించి, పాపము నుండి విడిపించడానికి ఆయన పరలోకం నుండి అనగా స్వర్గము నుండి దిగివచ్చినటువంటి, మానవ అవతారముగా దిగివచ్చినటువంటి రక్షకుడు, పాపము నుండి రక్షించేటువంటి దేవుడు. కాబట్టి ఈ రాత్రి గమనించవలసిన విషయం ఏంటంటే, భారతదేశంలో కొన్ని సంవత్సరాల క్రితము ఒక స్త్రీ ఒక పుణ్య నది నుండి బయటకు వస్తుంది. ఒక స్త్రీ పుణ్య స్నానం చేసి ఆమె బయటకు వస్తూ ఉంటే, ఆ దేశంలో ఉన్నటువంటి వేరొక దేశంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ వ్యక్తి వచ్చి, అమ్మ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే నీ పాపములు క్షమించబడతాయి అనేటువంటి మాటలు చెప్తున్నాడు. ఇట్లాగే ఆయన చెప్తున్నాడు ఆ వ్యక్తిని, ఆ స్త్రీని కలిసి. ఆ స్త్రీ వెంటనే హృదయం బాదుకొని ఏడుస్తుంది. ఏమిటి అంటే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నా పాపములు నీకు క్షమించబడాలంటే నా గర్భాన్ని పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుడిని ఈ పుణ్య నదిలో విడిచిపెట్టేస్తే, ఈ పుణ్య నదిలోకి దానము చేస్తే నాకు పాప విముక్తి కలుగుతుంది, పాపం నుండి నా పాపాలు క్షమించబడతాయి, నా పితరులు, నా వ్యక్తిగతంగా నా జన్మ పాపం అంతా కూడా క్షమించబడి నేను స్వర్గానికి చేర్చబడతానని నేను నమ్మినటువంటి ఆచారములు, పద్ధతులు నా పితరులు నాకు నేర్పించారు. అదే పద్ధతి ప్రకారము నాకు చాలా సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత పుట్టినటువంటి ఆ మొదటి బిడ్డను ఇదిగో ఇప్పుడే ఈ పుణ్య నదిలోని ముంచేసి విడిచిపెట్టేసి నేను బయటకు వస్తాను, ఎంత పని చేసావు, ఒక 10 నిమిషాల ముందు వచ్చి చెప్పినట్లయితే నా కుమారుడు నేను దక్కించుకుందని కదా, ఇదిగో దేవుని కుమారుడు అంటున్నావు, ఆ దేవుని కుమారుడు వచ్చి నా పాపముల నిమిత్తం మరణించినట్లయితే నేను నా బిడ్డలు రక్షించబడుదుము కదా, నా బిడ్డను నేను కాపాడుకుందును కదా అని చాలా హృదయం బాదుకొని, గుండె బాదుకొని ఏడుస్తుంది. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మనం చేసేటువంటి పుణ్య కార్యములు కానీ మనల్ని రక్షించినట్లయితే మనకి ఏ దేవుడు అవసరం లేదు. మనకు పుణ్యకార్యం, మన పాపము చేయడము, వెంటనే పుణ్యకార్యములు చేయడం ద్వారా మన పాపములన్నీ క్షమించబడితే తద్వారా మనము నరకము నుండి తప్పించుకొని పరలోకం అనగా స్వర్గానికి చేర్చబడిపోయేవారమే. కానీ ఈ రాత్రి గమనించవలసిన సత్యం ఏమిటనగా, అట్లా కుదరదు. చాలా రోజుల క్రితము, చాలా సంవత్సరాల క్రితం అనుకోవచ్చు, 2000 మరి సమయం డేట్ నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ మన మాజీ ముఖ్యమంత్రి గారు ఒక న్యూస్ పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రైతులకు రుణము మాఫీ అన్నారు. రైతుల యొక్క రుణముల మాఫీ ఎందుకన్నారంటే, రైతులు వారి మీద ప్రభుత్వము వారు చెల్లించవలసిన రుణములు అనగా అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆ ముఖ్యమంత్రి గారు రైతులను ప్రేమించి ఒక శుభవార్త చెప్పారు. మీ రైతుల మీద ఉన్నటువంటి రుణములు అన్నీ కూడా మాఫీ చేయబడతాయి, మీ రుణమాఫీ అని అన్నారు. ఆ రుణమాఫీ అనగా రైతులందరూ సంతోషించారు, ఆనందించారు. ఎందుకనగా వారికి అప్పుడు వరకు కట్టాలన్నటువంటి వారి మీద ఉన్నటువంటి రుణ భారం అంతా కూడా తొలగించబడింది. అట్లాగే పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి మనుషుల పాప భారం అంతటిని తొలగించి పాపిని ప్రేమించి ఆ పాపము ఉన్నటువంటి పాప సమస్యను విడుదల ఇచ్చి ఆ పాపములన్నిటి నుండి విమోచించి ఆయన రక్షించాడు. కాబట్టి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి విశేషం ఏమిటి, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన మన పాపముల నుండి విమోచిస్తాడు, ఆయన మన పాపం నుండి రక్షిస్తాడు. ఆయన రక్షించడానికి, ఈ పాపం నుండి రక్షించబడ్డానికి మనము చెల్లించవలసింది ఏమీ లేదు. ఏమీ చెల్లించకుండానే, ఏమీ చేయకుండానే ఆయన నామమున మనకు పాప విముక్తి, పాపము నుండి విడుదల, పాపము నుండి రక్షణ కలుగుతుంది. ఈ జీసస్ ఫర్గివ్స్ us ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. మన పాపములన్నిటి నుండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించును. ఆయన పాపములన్నిటినీ క్షమించి రక్షిస్తాడు. కాబట్టి ఈ రాత్రి నీ పాపములు తల్లికి తెలిసిన, తండ్రికి తెలిసిన, బంధువులకు తెలిసిన, కొన్ని రహస్య పాపములు ఎవరికైనా భార్యకు తెలిసిన, భర్తకు తెలిసిన, వారిని క్షమించలేను అని అంటూ ఉండవచ్చును. లేకపోతే నేను వారిని క్షమించను అని అనుకుంటూ ఉండవచ్చును. కానీ నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. బైబిల్లో ఒక అద్భుతమైన మాటల్లో ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు అని రాయబడి ఉన్నది. కాబట్టి హీ ఈజ్ రెడీ టు ఫర్గివ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్స్. ఎట్టి విధమైనటువంటి పాపములైనా ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేర్ ఇస్ నో సిన్ ప్రాబ్లం టు ఎనీ మ్యాన్ కైండ్. ఏ మానవ జాతికి కూడా పాపము అనేటువంటి సమస్య లేకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి యేసుక్రీస్తు ప్రభు దివి నుండి భూమికి ఆయన ఏతించాడు. ఆయన పరలోకము నుండి, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నటువంటి దేవుడు ఆయన భూమి మీదకి దిగి వచ్చి మానవుల పాపముల నుండి ఆయన విడిపించాడు. కాబట్టి ఆయన
ఆయన మొదటి విశేషం అది. రెండో విషయం ఇప్పుడు దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏమనగా, రెండో విషయము యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు అని చెప్పడానికి ముగ్గురు సాక్షులను మీకు చూపించడానికి ఇష్టపడతాను. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పాపము అంటేనే పాపము ఏమీ చేయకుండా జీవించాడు. ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయనలో ఏ పాపము కూడా, ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన మరణంలో పాపము లేదు, ఆయన తిరిగి లేచుటలో ఆయన పాపము లేదు. ఆయన పరిశుద్ధుడుగా ఆకాశం నుండి భూమికి దిగి వచ్చి ఆ పరిశుద్ధ దేవుడు పరిశుద్ధముగా జీవించి పాపులందరినీ పరిశుద్ధులుగా మార్చేటువంటి దేవుడు. పాపి అనేటువంటి పేరుని పరిశుద్ధుడిగా మార్చేస్తున్నాడు. ఒక పాపముతో బాధపడుతున్నటువంటి జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధంగా మార్చేస్తున్నాడు. ఒకప్పుడు నేను పాపాత్ముడిని, పాపములు అన్నీ చేశాను, పాప సంబంధమైనటువంటి క్రియలు చేశాను. ఒకప్పుడు నా పేరుకు ముందు పాపి, సిన్నర్ అని పెట్టుకునేవాడిని. బట్ దిస్ సిన్నర్ సేవ్డ్ బై హిస్ గ్రేస్, ఆయన కృప చేత, యేసుక్రీస్తు ప్రభువు చేత ఈ పాపిని ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధుడుగా మార్చాడు. అనగా ఆయన ఐడెంటిటీని మార్చాడు, గుర్తింపును మార్చాడు. ఈ పాపిని ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం వలన, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నట్టు వలన ఏమి చేస్తున్నాడంటే పాపులను అందరినీ ఆయన పరిశుద్ధులుగా మార్చే పనిలో ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి ముగ్గురు సాక్షులు. ఒక సాక్షి ఎవరంటే పొంతియు పిలాతు, ఆయన న్యాయాధిపతి. ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే ఆయన న్యాయాధిపతి, ఆయన రోమా ప్రభుత్వానికి చెందిన యూదియా దేశాధిపతి. ఆయన గవర్నర్ అని చెప్పుకోవచ్చు, మన భాషలో చెప్పుకోవాలంటే రోమన్ గవర్నర్ అనుకోవచ్చు. యేసు ప్రభుని విచారించిన న్యాయాధిపతి. యేసుక్రీస్తు ప్రభుని ఆయన ముందు పెడితే ఆయన విచారించారు. యేసుక్రీస్తు ప్రభుని విచారించి ఆయన అన్నాడు, ఈయనలో ఏ దోషమో కనపడలేదు, ఈయనలో ఏ పాపమో కనపడలేదు. ఈయన సిలువ శిక్షణ, ఆ మరణ శిక్షను వేయించడానికి ఈయనలో ఏ పాపము కనపడలేదు అన్నాడు. ఒక సాధారణమైన వ్యక్తి కాదు, రోమా ప్రభుత్వంలో అధిపతిగా, న్యాయాధిపతిగా పనిచేస్తున్నాడు, గవర్నర్గా పనిచేస్తున్నాడు. ఆయనకున్నటువంటి అధికారంలో యేసుక్రీస్తు ప్రభుని విచారించి, యేసుక్రీస్తు ప్రభు జీవన విధానం అంతటిని చూసి, ఆయన హిస్టరీ అంతటిని చూసి, ఆయన జీవితాన్ని జీవించినటువంటి దినాలన్నింటినీ గమనించి ఆయన అంటున్నాడు, ఈయనలో ఏ దోషము కనబడట్లేదు, ఏ పాపము కనబడలేదని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నేటికి చరిత్రలో ఆయన మాటలు లిఖితమైపోయాయి. రెండోది ఎవరు అంటే ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డం చూసి ఆయన గురించి ఏమంటాడంటే ఈయన నిజముగా నీతిమంతుడు అంటున్నాడు. ఏమంటాడట? ఈయన నిజంగా నీతిమంతుడు అని చెప్తున్నాడు. ఈయనలో ఏ అవినీతి లేదు. ఈయన సిలువను వేశారు కానీ, ఈయన సిలువ మీద మరణించాడు కానీ, ఈయన జీవితమును చూసినప్పుడు, ఈయన మాటలు చూసినప్పుడు, ఈయన క్రియలను చూసినప్పుడు ఈయన నీతిమంతుడు, నీతిగా జీవించాడు. ఎక్కడ కూడా అవినీతి కానీ, ఎక్కడ కూడా పాప సహితమైన జీవితం జీవించలే. ఆయన చీకట్లో కానీ రహస్య జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు జీవించినటువంటి దినాలు ఆ అధిపతి ఆయన జీవితం అంతటిని చూసి ఈయన నిజంగా నీతిమంతుడు అన్నాడు. మూడోది నేరస్తులలో ఒక నేరస్తుడు. యేసుక్రీస్తు ప్రభు సిలువు పక్కన వేయబడినటువంటి ఒక నేరస్తుడు చెప్తున్నటువంటి మాట అంటే ఏమంటాడంటే ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయన ఏ పాపము చేయలేదు. మనకైతే ఈ శిక్షకు అర్హులమే, మనం ఈ శిక్షకు అర్హులమే కానీ ఈయనలో ఏ పాపము లేదు కదా, ఈయన ఏ తప్పిదము చేయలేదు కదా, ఏ తప్పిదము చేయకుండా ఈయన మీకు శిక్ష వేశారు. ఈయన శిక్షకు అర్హుడు కాదు కానీ శిక్షలో ఉన్నాడు, ఆయన మరణ శిక్షను అనుభవిస్తున్నాడు అన్నాడు. అనగా ముగ్గురు వ్యక్తులను చూపించాను. ఇంకా బైబిల్లో ఆయన శిష్యులు, ఆయన వెంబడించినటువంటి శిష్యులు చెప్తున్నారు ఆయన మాటల్లో కపటము లేదు అంటున్నాడు, ఆయన మాటల్లో దోషము లేదు. యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలం అంతట్లో ఎన్నో మాటలు మాట్లాడు, ఎంతో మందితో సంభాషించారు, స్త్రీలతో మాట్లాడారు, పురుషులతో మాట్లాడారు, అనేక మందితో మాట్లాడినప్పుడు ఆయన వెంబడించి, ఆయన చూసి, ఆయన పరిశీలించినటువంటి శిష్యులు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఈయనలో ఏ కపటము లేదు, ఈయన మాటల్లో పాపము లేదన్నారు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపం నుండి మనిషిని విడిపించడానికి ఆయన సమర్థుడు, అర్హుడైనటువంటి దేవుడు. హీ ఈజ్ ఏబుల్ గాడ్
టు సేవ్ ఎనీ సిన్నర్ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ సిన్. ఆయన మాత్రమే మనిషిని ఎట్టి పాపముల నుండి ఆయన విడిపించుటకు ఆయన అర్హుడు, యోగ్యుడు అని సాయంకాల సమయమున ఈ సంఘముకు ఈ ప్రాంతమునకు పరిచయం చేస్తున్నాడు. ఆయనలో ఉన్నటువంటి లక్షణములు, ఆయనలో ఉన్నటువంటి అర్హత, మనల్ని ఎవరైనా రక్షించాలి, మనల్ని ఎవరైనా కాపాడి, మన పాపములు ఎవరైనా క్షమించాలి అంటే ఎవరికి అధికారం ఉంది, ఎవరికి అర్హత ఉంది, ఎవరికి యోగ్యత ఉన్నదంటే ఈ భూమి మీదకి వచ్చి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే యోగ్యత, అర్హత కలిగి ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మూడో విషయానికి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు గురించి మూడో విషయం ఏమిటంటే లవింగ్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. ప్రేమ గలవంటి దేవుడు జీవించుచున్నవాడు. ప్రేమ కలిగినటువంటి ఎంతోమంది ప్రేమ కలిగినటువంటి వారు ఈ భూమి మీదకి వచ్చి వారి ప్రేమను చూపించారు. అనేకమైన మంచి మంచి మాటలు చెప్పారు, అనేకమైనటువంటి బోధలు చేశారు, అనేకమైన నీతి బోధలు, నీతి కథలు చెప్పారు. చెప్పిన తర్వాత ఒక సమయం వచ్చినప్పుడు వారి జీవితాన్ని ముగించేశారు. వారి జీవితం ముగించవలసి వచ్చింది. మనలాగే ఒక మనిషి జీవిత కాలము సమయం వచ్చినప్పుడు రోగముతోని, వ్యాధితోని వారు మరణించారు. వాళ్ళ పేర్లు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు, కానీ చరిత్రలో, మన భారతదేశ చరిత్రలో చూస్తే అనేక మంది గొప్పవారు ఉన్నారు. అనేకమైన గొప్ప గొప్ప విషయాలను చెప్పారు, గొప్ప గొప్ప నీతి కథలను బోధించారు, నీతి విషయాలను బోధించారు. కానీ వారు మరణం వచ్చేసరికి వారు చెప్పినటువంటి బోధ కానీ నీతి కానీ అక్కడతోనే ముగించబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఇచ్చినటువంటి దేవుని కుమారుడు, దేవుని ప్రేమగా దిగి వచ్చి ఆయన మనుషులను ప్రేమించి, లవింగ్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్, ప్రేమ గల దేవుడు, జీవించుచున్న దేవుడు. ఎట్లాగా జీవించుచున్న దేవుడు అని చెప్తున్నానంటే ఆ యేసుక్రీస్తు ప్రభు కూడా మరణం వచ్చింది, ఆయన కూడా మరణించారు, ఆయన కూడా మరణించి మూడో దినాన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు గమనించండి, ఆయన ఒకవేళ సజీవుడైన దేవుడు కాకపోతే ఈరోజు క్రిస్మస్కి వచ్చి ఇక్కడ నేను నిలబడేవాడిని కాదు, యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటించేవాడిని కాదు. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి బయటికి రాకపోయినట్లయితే నేను యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడేవాడిని కాదు. యేసుక్రీస్తు ప్రభు మంచివాడని చెప్పేవాడినేమో, యేసుక్రీస్తు ప్రభు గొప్పతనం గురించి చెప్పేవాడినేమో, యేసుక్రీస్తు ప్రభు ఇంకేమో చెప్పేవాడిని ఏమో, కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణాన్ని జయించి లేచి ఆయన జీవించుచున్న దేవుడు. కాబట్టి జీవించుచున్నటువంటి దేవుడు అని చెప్పడానికి ఒక సాక్ష్యం ఉంది. ఒక సాక్ష్యం ఏంటి? ఏ రుజువు ఏంటి అంటే ఆయన జీవించుచున్నాడు అనడానికి రుజువు ఏమిటంటే సజీవంగా ఉన్న నేనే ఒక రుజువు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు కానీ మరణించి తిరిగి లేకపోయినట్లయితే, ఆయన ఇప్పటికీ జీవించుచున్న దేవుడు కాకపోతున్నట్లయితే జీవించుచున్నటువంటి నా జీవితం మారేది కాదు. జీవించుచున్నటువంటి నా బ్రతుకు, నా మాటలు, నా చూపులు, నా క్రియలు మారేవి కాదు. ఆయన జీవించుచున్న దేవుడు కాబట్టి, ఆయన జీవించుచున్నాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చూస్తున్నాడు కాబట్టి నా జీవితాన్ని, నా బ్రతుకును ఆయన మార్చాడు. నా మాటలను మార్చాడు, నా చూపులను మార్చాడు, నా క్రియలు మార్చాడు, నా ప్రవర్తన మార్చాడు. బైబిల్లో ఒక మాట ఉంటే పాతవన్నీ గతించి పాత జీవితం అంతటినీ తీసివేశాడు, మరలా తిరిగి నూతనమైనటువంటి జీవితము, కొత్త జీవితము ఆయన వలన అనుగ్రహించబడింది. కాబట్టి ఆయన జీవించుచున్నాడు కాబట్టి మరణాన్ని జయించి లేచినటువంటి దేవుడు, మరణాన్ని లేచినటువంటి దేవుడికి ఒక రుజువు ఏమిటంటే నేనే ఆయన ప్రేమను అనుభవిస్తున్నాను. ఆయన జీవించుచున్నాడు కాబట్టి ఆయనతో సంబంధం కలిగి ఉన్నాను. ఆయన నా హృదయంలోకి వచ్చాడు, నా జీవితంలో ఉన్నటువంటి చీకటినంతను ఒక దినాన్ని తొలగించి నన్ను వెలుగులోనికి నడిపించాడు. రెండవ రుజువు, అనదర్ ఎవిడెన్స్, స్ట్రాంగ్ ఎవిడెన్స్. మన భారతదేశంలో మన అందరికీ ఇష్టమైనది ఏమిటి అంటే ప్రేమకు చిహ్నం, సింబల్ ఆఫ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ తాజ్ మహల్ అంటాం. తాజ్ మహల్ టీ, వావ్ అంటాం కదా. టీ ప్యాకెట్ మీద ఉన్న తాజ్ మహల్ ఎలాగొచ్చిందంటే అది ప్రేమకు చిహ్నముగా దాన్ని ఏమనుకోవాలంటే ఒక సమాధి. ఆ సమాధిని చూడడానికి అనేక మంది వెళ్తుంటారు. ఆ సమాధిని చూడడానికి వెళ్తున్నప్పుడు ఎన్నో ఆంక్షలు, ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రపంచంలో అన్ని సమాధులకి ప్రత్యేకత ఉంది. ఈ సమాధులు అన్నిటికంటే ఒక ప్రత్యేకమైన సమాధి ఉంది, అది ఖాళీ సమాధి, ఎంప్టీ టోంబ్. అది ఖాళీ సమాధి. ఆ ఖాళీ సమాధి ఎవరిదని చూస్తే అది యేసుక్రీస్తు ప్రభుది. అద్భుతమైనటువంటి రుజువు ఏంటి? ఇప్పటికీ నేటికి అనేక మంది వెళ్ళి ఆ సమాధి ఎదుట నిలబడుతున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు, చూపిస్తున్నారు. అంటే సమాధి ఖాళీగా ఉంది, ఖాళీ సమాధి, ఎంప్టీ టోంబ్.
యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ఎత్తుకుపోతారని శిష్యులు అని చెప్పి ఆ ప్రభుత్వము, ఏ ప్రభుత్వం అయితే యేసుక్రీస్తు ప్రభుని బంధించి యేసుక్రీస్తు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని పెద్ద రాయిని ఒకటి బంధించి చాలా ఆ దినాలలో ఉన్నటువంటి కావలసినటువంటి జాగ్రత్త సైన్యం అంతటిని పెట్టారు. కానీ 3వ దినమున ఎవరు కూడా ఆయన మరణాన్ని జయించి లేవడము ఆపలేకపోయారు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి మనల్ని బ్రతికిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి 3 విషయాలు చెప్పి నేను, మొదటిది ఆయన పాపములను క్షమించేటువంటి దేవుడు, రెండోది ఆయన పరిశుద్ధుడు, మూడవది ఆయన జీవించుచున్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మరో కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆసక్తికరమైన విషయాలు కొన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. ఒకటి ఏమిటంటే, ఒక దినాన్ని ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు, యేసుక్రీస్తు ప్రభు పాపాలను క్షమించేశాడు కదా, పాపాలను క్షమించేస్తున్నాడు, శాపాన్ని తొలగించేశాడు కదా, అయితే ఎందుకు ఇంకా శాపం ఉంది, అయితే ఎందుకు ఇంకా పాపం ఏలుతుంది, ఎందుకు ఇంకా పాపము జరుగుతుంది, ఎందుకు ఇంకా పాపము చేస్తున్నారు అని అంటే ఆలోచించినప్పుడు నాకు వచ్చినటువంటి జవాబు ఏమన్నాడంటే, ఒక ఆయన మాట్లాడుతూ ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాయన మన ఇప్పుడు డిసెంబర్ 21వ తారీఖున ఏ దినము ఎవరైనా చెప్పగలరా? పోలియో దినం, పోలియో, పల్స్ పోలియో. ఈరోజు చాలామంది స్టేటస్లో చూశాను ఈరోజు ఉదయం కన్నా, ఏంటంటే పోలియో రహితమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించడానికి మనందరూ కూడా శ్రమిద్దాం. ఎన్ని చేయాలి? ఒక 2 చుక్కల, 1 చుక్క, 1 చుక్కనా 2 చుక్కలు చెప్పండి? 2 చుక్కలు, 2 చుక్కలు వేసుకోవాలి. మరి పోలియోకి మందు వచ్చింది కదా, ఇంకా పోలియో ఎందుకు ఉంది అని అడిగాడంట. పోలియో పోవాలి అంటే, పోలియో రాకూడదంటే ఏం చేయాలంటే పోలియో చుక్కలు వేయాలి. ఒకప్పుడు పోలియోకి చుక్కలు లేకపోతే పోలియో వచ్చేసింది, ఇప్పుడు పోలియోకి చుక్కలు వచ్చాయి కాబట్టి ఆ చుక్కలు వేసుకోవాలి. చుక్కలు వేసుకోకపోతే పోలియో వస్తుంది. అందుకే ఈ గవర్నమెంట్ అంతా కూడా ఏం చెప్తుంది, ఇదిగో ఆదివారం డిసెంబర్ 21ని పల్స్ పోలియో రహితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మిద్దాం, అందరం సహకరిద్దాం, అందరం మన పిల్లల్ని తీసుకెళ్ళి ఆ చుక్కలు వేద్దాం, పోలియో రాకుండా ఉన్నట్లు. అలాగే ఈ పాపమంతా పోవాలి, శాపమంతా పోవాలంటే ప్రభువైన యేసు శిలువలో కాల్చిన రక్తము దగ్గరికి ఆశ్రయించాలి. ఆ రక్తము 2 చుక్కలు వేసుకోవాలి, ఆ రక్తములో కడగబడాలి, ఆయన దగ్గరికి రావాలి. ఆయన మన పాపములన్నీ క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాపంలోకి పాపం ఎలాగో తొలగిపోద్ది, ఎక్కడికో ఏమి చేస్తే ఏమి చేయొద్దు. ఆయన రక్షణ ఉచితం. నువ్వు రక్షించబడ్డం కొరకు ఈ రక్షణ ఉచితం అని ఎందుకు ప్రకటించబడుతుంది? వై క్రిస్టియన్స్ ప్రీచ్ అబౌట్ సాల్వేషన్? ఎందుకు క్రైస్తవులు రక్షణ గురించి ప్రకటిస్తుంటారు, ఎందుకు మాట్లాడుతారు? అవకాశం దొరికితే రక్షణ గురించి ఎందుకు చెప్తారంటే, టు లెట్ పీపుల్ నో, లెట్ వరల్డ్ నో దట్ సాల్వేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఈ రక్షణ ఉచితమని లోకమునకు, స్నేహితులకు, బంధువులకు తెలియజేయాలని, వారు అనుభవిస్తున్నటువంటి రక్షణ, వారిని రక్షణలోకి రక్షించిన రక్షకుడు గురించి తెలియజేయడం గురించి వారు ప్రకటిస్తుంటారు. కాబట్టి ఈ రక్షణ అనేది ఉచితము, అబ్సల్యూట్లీ ఫ్రీ. కానీ ఏది కూడా ఈ ప్రపంచంలో ఉచితంగా ఉండదు. ఏదైనా ఉచితం, బై 1 గెట్ 1 అంటే ఒకటి ఫ్రీ అన్నారంటే ఆ ఫ్రీ కూడా దాన్ని తయారు చేయడం కొంచెం వెల చెల్లించవలసి వస్తుంది. అలాగే మనకు రక్షణ ఉచితంగా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు క్రయధనంగా, హీ హ్యాస్ పెయిడ్ ద ప్రైజ్. ఆయన వెలని చెల్లించాడు. శిలువ మీద మరణించి, శిలువ యాగము చేసి, శిలువ మరణము పొంది, ఆయన పంచగాయములు పొంది, ఆయన ఆ రక్షణను మానవ జాతికి ఉచితంగా ఇచ్చారు, మనుషులందరికీ ఉచితంగా ఇచ్చారు. ఇప్పుడు మనం రక్షించబడ్డానికి ఏమి చేస్తూ మన కొరకు మరణించి, మన కొరకు వెల చెల్లించిన, ఆ రక్షణ కొరకు వెల చెల్లించినటువంటి రక్షకుడిని ఎరుగుటయే మనకు రక్షణ. ఆ రక్షకుని అంగీకరించుటే ఆ రక్షణ. ఆ రక్షకుడు మన ఇంటికి చేర్చుకోవడమే రక్షణ. కాబట్టి ఈరోజు ఆ రక్షకుడిని తెలుసుకుంటే అది మీకు మంచిది. ఆ రక్షణ ఉచితమని తెలియజేయడానికి ఇష్టపడతాను. కాబట్టి రిమెంబర్ డిసెంబర్, ఎప్పుడు కూడా ఏం చేయాలి? డిసెంబర్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ డిసెంబర్ నెలలో, డిసెంబర్ కాలంలో, ఆ చలికాలంలో రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నాట్ ఫర్ సంబడి, ఒక తెగవారికి, వీరికి, వారికి అని కాదు, మానవాళ్ళందరి కొరకు ఆ రక్షకుడు ఆయన పంపించాడు. కుమారుని ముద్దు పెట్టుకొని అన్నాడు. కుమారుని అంగీకరించితే అది మనకి ఆ రక్షకుని అంగీకరించడం వలన మనకి రక్షణ కలుగుతుంది. ఈరోజు గమనించండి, విషయం ఏమిటంటే, మరొక ముగ్గురిని మీకు చూపించి నేను ముగిస్తాను.
ముగ్గురు ఏమనగా, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ట్యాక్స్ కలెక్టర్, ఆయన సుంకపు గుప్తదారుడు. ఈయన ట్యాక్స్ విపరీతంగా వేయడం బట్టి ఆయనకి ఏమాత్రం హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ గుడ్ రిప్యుటేషన్, ఎటువంటి మంచి పేరు లేదు. ఆయన చూస్తే అందరికీ బాధ కలుగుతుంది. ఆయనకి పాపాత్ముడు అని పేరు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలోకి రావగానే, ఆయన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు అంగీకరించగానే ఆయన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఒక స్త్రీని తరుముతూ ఉంటూ వచ్చారు. ఈమె పాపము చేసింది, ఈమె వ్యభిచారం చేసింది, రాళ్ళతో కొట్టి చంపేయమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఆమె పాపములన్నీ క్షమించబడి ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇట్లాగా ఆయన క్షమించి నడిపిస్తూ ఆయన ఏమన్నాడంటే, ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నాడు, నాయన దావీదు కుమారుడా నన్ను కనికరించు అంటే ఆయన కనికరించాడు. యేసుక్రీస్తు ప్రభు ముట్టగానే వానిలో ఉన్నటువంటి చీకటి తొలగిపోయి వెలుగు వచ్చింది, వాడి కండ్లు వచ్చాయి, జీవితాలన్నీ కూడా మార్చబడ్డాయి, నూతన జీవితం వచ్చింది, నూతనమైనటువంటి జీవితాలు జీవించడం ప్రారంభించబడ్డాయి, పాపములు క్షమించబడ్డాయి, వ్యాధులు స్వస్థపరచబడ్డాయి, గుడ్డివారు కండ్లు తెరవబడ్డాయి. అలాగే అనేక సంవత్సరాలుగా పీడితమైనటువంటి బాధలు వ్యాధులు అన్నిటి నుండి విడుదల ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నూతన జీవితమును అనుగ్రహించాడు. ఈ సాయంకాల సమయమున నేను చెప్పాలనుకుంటున్న ఆఖరి మాట, ముగింపులో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఈరోజు చాట్ జీపీటీ తెలియని వారు ఉండరు. ఏఐ చాట్ జీపీటీని మనం ఏఐని ప్రశ్నిస్తే మన మొబైల్ ఫోన్స్లో చెప్పాలంటే ఏమని చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఏమని చెప్తుందంటే, క్రీస్తు జయంతి అనగా దేవుడు మనుషుల రక్షణ కోసము యేసును పంపిన దినం. దేని కొరకు? మనుషుల రక్షణ. వెనక చెప్పండి అందరూ కూడా, దేవుడు మనుషుల రక్షణ కోసము యేసును పంపిన దినము అని ఒకటి చెప్పింది. రెండో జవాబు ఏం చెప్పిందంటే, చీకట్లోనికి వచ్చిన వెలుగు. రెండోది ఏంటంట, చీకట్లోనికి వచ్చిన వెలుగు. మూడోది ఏం చెప్పింది చాట్ జీపీటీ, పాపులకు రక్షణ, ప్రపంచానికి ఆశ. వావ్, ఎంత అద్భుతం చెప్పింది కదా చాట్ జీపీటీ. 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటంట, దేవుడు మనుషుల రక్షణ కోసము యేసును పంపిన దినం. ఏ దినము? క్రిస్మస్ దినం. అంటే మనుషుల రక్షణ కొరకు యేసును దేవుడు ఆకాశం నుండి, భూమి నుండి, పరలోకం నుండి దిందుకు పంపించాడు. ఆయన దిగి వస్తేనే కానీ రక్షణ రాదు, పాపము నుండి క్షమించబడవు, విడుదల రాదు. ఆ రక్షకుడు దిగి రావాలి, మనుషులను రక్షించాలి. కాబట్టి ఆయన ఆకాశం నుండి దిగి వచ్చాడు, ఆయన మనలను రక్షించాడు. రెండోది ఏంటంటే, చీకటిలోనికి వచ్చిన వెలుగు. ఎక్కడికి వచ్చిన వెలుగు? చీకటిలోనికి. అంధకారముతో నింపబడినటువంటి జీవితంలోనికి, అంధకారముతో ఉన్నటువంటి చీకట్లో, ఆ భయంకర అంధకారములో ఉన్నటువంటి వాళ్ళకి ఆయనకు వెలుగుగా వచ్చిన దేవుడు. మూడోది ఏంటంటే, పాపులకు రక్షణ, ప్రపంచానికి ఆశ. నిరాశతో ఉంటున్నటువంటి ఎట్లాగో రక్షించబడతాం. మానవుడు కొన్ని ఏళ్ల నుండి తపస్సు చేస్తున్నాడు. ఎట్లాగా మన పాపం నుండి ఎవరు రక్షిస్తారు? మనల్ని చీకటి నుండి ఎవరు బతికి తీసుకొస్తారు? మన యొక్క బంధకాల నుండి ఎవరు బయటకు తీసుకొస్తారు? మనల్ని ఎన్నో పూజలు, ఎన్నో యజ్ఞాలు చేస్తూ హూ విల్ సేవ్ us ఫ్రమ్ అవర్ సిన్స్? మన పాపం నుండి ఎవరు రక్షిస్తారు? ఈ పాప భారం వల్ల మనం నరకానికి పోతున్నామే, శాపం వల్ల నరకానికి వెళ్ళిపోతున్నాం కదా. ఇందులో మనల్ని రక్షించేది ఎవరు? మనల్ని కాపాడేది ఎవరు? మనల్ని బ్రతికించేది ఎవరు అంటే ఆయన అన్నాడు, ఇదిగో యేసు క్రీస్తు ప్రభువులోనే ఆ రక్షణ ఉంది, ఆ యేసు క్రీస్తు ప్రభువులోనే వెలుగున్నది, ఆ యేసు క్రీస్తు ప్రభువులోనే జీవం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ అంటాను, ఎవరైనా దప్పికనున్నట్లయితే నా యొద్దకు నేను దాహాన్ని దప్పిక తీరుస్తాను, నేనే జీవాహారం అన్నాడు, నేను వెలుగై ఉన్నాను అన్నాడు. కాబట్టి మానవునికి కావాల్సినవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువులో చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువులో చూడగలుగుతాం. అది గమనించాలి, గుర్తించాలి. అట్టి యేసుక్రీస్తు ప్రభువు ఒక అద్భుతమైన మాట అంటారు, కమ్, ఆయన పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను, మీకు విడుదలనిస్తాను, మీకు రక్షణ ఇస్తాను, మీకు జయం ఇస్తాను. కమ్ టేక్ ఫ్రీలీ, ఉచితంగా దీన్ని రోకల లేకుండానే, మీ దగ్గర ఏమీ లేకుండానే ఈ రక్షణ మీరు పొందుకోవచ్చునండి. కమ్ టేక్ సాల్వేషన్, కమ్ టేక్ హీలింగ్,
కమ్ టేక్ జాయ్. రండి, వచ్చి యేసు ద్వారా రక్షణ తీసుకోండి. రండి, యేసు ద్వారా స్వాతంత్రం తీసుకోండి. రండి, యేసు ద్వారా విడుదల స్వస్థతను తీసుకోండి అని చెప్తున్నారు. ఈరోజు ఆయన దేవుడు అయ్యుండి ఆయన పిలుచుచున్నాడు. ఆయన పిలిస్తే మనం వెళ్ళడానికి ఇష్టపడం, కానీ మనం ఇంక వేరే ఏ ఆఫర్ అయినా మనం రెస్పాండ్ అవుతుంటాం. ఒక చీర కొంటే రెండో చీర 9 రూపాయలకి వస్తుందంటే స్పెన్సర్స్ ఏరియా అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. స్త్రీలు ఎవరినెవరు తోసుకొని గుద్దుకొని వెళ్ళిపోతున్నారు. ఈరోజు పరలోకం నుండి ఒక ఆఫర్ వచ్చింది, ఒక అద్భుతమైనటువంటి ప్రకటన వచ్చింది. కమ్, రండి, మీ దగ్గర ఏమీ లేకుండానే ఇదిగో ఈ రక్షకుడు ద్వారా, యేసుక్రీస్తు అనేటువంటి నిచ్చెన ద్వారా, యేసుక్రీస్తు ప్రభువైన మార్గము ద్వారా, యేసుక్రీస్తు అనేటువంటి ద్వారము ద్వారా మీరు నిత్య రాజ్యం అనగా స్వర్గానికి చేర్చబడతారు. ఆయన నమ్మండి అంటాడు. నమ్మిన వానికి రక్షణ అంటున్నాడు. ఏమి చేయను అసలు, జస్ట్ ట్రస్ట్ జీసస్, జస్ట్ బిలీవ్ ఇన్ జీసస్. క్రిస్మస్ పండుగ కాదు. క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ ఫెస్టివల్. క్రిస్మస్ పండుగే కాదు. క్రిస్మస్ అంటే ఏమిటి అంటే, క్రిస్మస్ అంటే రక్షణ, క్రిస్మస్ అంటే విడుదల, క్రిస్మస్ అంటే శాంతి, క్రిస్మస్ అంటే మనశ్శాంతి, క్రిస్మస్ అంటే స్వస్థత, క్రిస్మస్ అంటే జయము. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ సాల్వేషన్. క్రిస్మస్ ఈజ్ గాడ్స్ పీస్. క్రిస్మస్ ఈజ్ జాయ్. క్రిస్మస్ ఈజ్ హ్యాపీనెస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్. కాబట్టి ఈ సాయంకాల సమయంన యేసుక్రీస్తు ప్రభుని ఒకవేళ అంగీకరిస్తే ఆయనతో పుట్టినటువంటి ఈ ప్యాకేజ్, ఆ డివైన్ ప్యాకేజ్, దైవికమైనటువంటి ఆ ప్యాకేజ్ అంతా కూడా మనకు అనుగ్రహించబడుతుంది. ఈ సాయంకాల సమయమున మరి అట్టి అద్భుతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయములనికి ఆహ్వానించాలని ఆశపడుతూ ఉన్నాం. అట్టి విధముగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న కుటుంబము వారి గృహాన్ని, వారి కుటుంబాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు తెరిచింది. ఒకనొక దినాన్న ఆయన వేరొక విశ్వాసంలో ఎంతో భక్తిని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. ఆ కుటుంబం అంతా కూడా అట్టి చాలా భయభక్తులతో జీవిస్తున్నటువంటి విషయాన్ని ఆ కుటుంబము యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుని గురించి విచారించారు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించారు. యేసుక్రీస్తు ప్రభువుగా రక్షకుడిగా స్థాపించారు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తున్నారు. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇదే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీచింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియజేయడమే క్రిస్మస్. కాబట్టి ఈ సందర్భముగా ఈ సాయంకాల సమయంన విన్న మాటలను బట్టి మీరున్న స్థలములలో ఎవరైనా మీకు ఇష్టం ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించవచ్చు. మీకు ఇష్టం ఉన్నట్లయితే అని ఎందుకంటున్నానంటే, ఆయన మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. హీ లవ్స్ టు ఆక్యుపై యువర్ లైఫ్. మీ జీవితాలను స్వతంత్రించుకోవడానికి ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు అని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. అందరు తలను ఉంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను పంపించి ఆ రక్షకుడు మా కొరకు భూమి మీద పుట్టడమును బట్టి మమ్మలను పాపముల నుండి విడిపించి మమ్మల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చి ఆ పరిశుద్ధ పట్టణము అనగా స్వర్గానికి చేర్చబడడానికి యోగ్యులుగా తీర్చి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మహా గొప్ప పరిశుద్ధ దేవ, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ రాత్రి నేను విన్న మాటలను బట్టి, నేను విత్తినటువంటి విత్తనమును బట్టి, నీళ్ళ మీద జల్లినటువంటి ఆహారమును బట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును, ఈ అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ప్రతి గృహమును మీ చేతులకు అప్పగిస్తున్నాం. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నాయన మీ రక్షణను, మీ విడుదలను ప్రభువైన యేసుని నామమున ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆస్వాదించండి. నెమ్మది, విడుదలను, జయము ప్రతి కుటుంబంలో కలుగును గాక. యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మనం క్యాండిల్ లైట్ సర్వీస్కి వెళ్దాం. ఈ సమయంలో మరి ఇక్కడ మీటింగ్ని, ఇట్లాగా గాస్పుల్ని, క్రిస్మస్ వేడుకను జరుపుకోవడానికి అవకాశము, లేకపోతే గృహాన్ని తెరిచినటువంటి కుటుంబము
బ్రదర్ వీరేంద్ర గారు ఆ కుటుంబం మరి ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాము. అలాగే ఆ క్యాండిల్ లైట్ స్టార్ట్ చేద్దాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, ఓ హ్యాపీ క్రిస్మస్, ఓ మేరీ మేరీ క్రిస్మస్, ఓ హ్యాపీ 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 క్రిస్మస్. కళ్ళు మూసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, ఇప్పటి వరకు మీ సేవకుని మీద మీ గాయపడిన సిలువలో నలుగగొట్టబడిన మీ శక్తివంతమైన హస్తము నుంచి మీ సత్య సువార్తను అనేక మందికి, క్రైస్తవేతరులకు, ఇతర మతస్థులకు మీరు వినిపించారు. మీ ప్రేమను, మీ సిలువ మరణము తర్వాత పునరుద్ధానమును మీరు వినిపించి మీ నిత్య రాజ్యమును గూర్చిన గొప్ప వార్తను మీరు వినిపించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, పూజిస్తూ హృదయపూర్వకముగా కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు మీకు అర్పించుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిగతముగా, ఆధ్యాత్మికంగా మీరు దీవించి వారి యొక్క ప్రతి అవసరతను తీర్చివేసి మీ శాంతితో, మీ నెమ్మదితో నింపి వారి హృదయాలతో, వారి మనసులతో మీరు మాట్లాడుతుండగా మీ సత్యమును గూర్చి, నీతిని గూర్చి, పాపమును గూర్చి మీరు ఒప్పిస్తుండగా, మీ కుమారుని యొక్క సిలువ మరణమును గూర్చి, మరణము తర్వాత పునరుద్ధానమును గూర్చి మీరు ఒప్పిస్తుండగా, వారితో మీరు మాట్లాడుతుండగా, వారి హృదయాలతో మీరు మాట్లాడుతుండగా, మీ స్వరమునకు వారి హృదయాలు తెరిచి మిమ్మల్ని వారి హృదయంలోనికి స్వంత రక్షకునిగా అంగీకరించుటకు, మీ రాజ్యమును అడుగుపెట్టుటకు అట్టి కృపను అనుగ్రహించమని ఈ యొక్క చక్కటి సువార్త కూడికను ఏర్పాటు చేసిన, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేసిన బ్రదర్ వీరేంద్ర తన కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటూ వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కూడిన సంఘమునకు, మీటింగ్ నిర్వహించినటువంటి కుటుంబమునకు, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతటికి నేడు రక్షణ, సమాధానము, నెమ్మది కలుగును గాక. సంఘమంతా బిగ్గరగా చెప్దాం, ఆమేన్, ఆమేన్.